ఉపవాస పండుగల్లో ఉన్నాం కదా. ఎస్తేరు మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే, నిద్రాహారాలు మానండి. ఎన్ని రోజులు మానాలట? మనం ఎన్ని రోజులు మానాం? దేవునికి స్తోత్రం, 3 రోజులు మానారట. నేను ఒక్కరోజే మానానులేండి. ఆ ఒక్కరోజు కూడా కష్టం మీద మానాను. సాయంత్రం కల్లా వెన్నుపూసల పూట గ్యాసు, లేనిపోని ఇబ్బందులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. పరిస్థితులు మారినాయి కదా, కాలం మారింది కదా, ఆరోగ్యాలు మారినాయి కదా, విశేషాలు మారినాయి కదా, ఆహారం మారింది కదా. అన్నిటితో పాటు ఏం మారుతుంది? ఉపవాసం ఉండే దినాలు కూడా మారిపోతున్నాయి. అది అర్థం చేసుకునే విషయం. అందుబట్టి ఎస్తేరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న ఒక ఏకైక మాట ఏంటంటే, మీరు అన్నపానములు మానేసి ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలట? 3 రోజులు ఉపవాసం ఉండాలంట. ఎవరెవరు ఉపవాసం ఉండాలంట? పనివారితో సహా ఎవరైతే యూదులు ఉన్నారో ఆ ప్రాంతంలో వారందరినీ సమకూర్చి వీరందరూ కలిసి ఉపవాసం ఉండాలని ఎస్తేరు కోరుకుంటుంది. ఎవరు కోరుకుంటున్నారు? కోరుకుందా? ఆజ్ఞ ఇచ్చిందా? ఏమండి, ఇప్పుడు ఈవిడ ఏ పొజిషన్లో ఉంది? ఆజ్ఞ ఇచ్చే పొజిషన్లో ఉందా? కోరుకునే పొజిషన్లో ఉందా? రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఉందా? కమాండ్ చేసే పొజిషన్లో ఉందా? కమాండ్ చేసే పొజిషన్లో ఉంది. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? రిక్వెస్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎస్తేరు ఎవరో తెలుసా? ఒక అనాథ. ఎవరంటే అండి ఎస్తేరు? ఒక అనాథ. ఏ స్థాయిలో ఉందంటే, ఇవాళ దేవుని మహాకృప చేత, తన భక్తి జీవితము చేత, తనకున్న విశ్వాసము చేత, తను నడిచిన నడవడిక చేత ఒక వ్యక్తి ఒక స్థాయిలో నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే డబ్బని మనం అనుకుంటాం. కానీ డబ్బు కాదు ప్రియులారా, డబ్బు అసలే కాదు. డబ్బున్న వాళ్ళు చాలా మందికి తిట్టేవాళ్ళు లేరా? డబ్బున్న వాళ్ళు చాలా మందిని తిట్టుకుంటాం. మనం తిట్టుకోవట్లేదా? చాలా మందిని తిట్టుకుంటాం. డబ్బు కాదు. ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేది డబ్బు కాదు, ఆ మనిషి యొక్క నడవడిక. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు జీవితాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంత మచ్చ కూడా ఎస్తేరు గురించి ఆ గ్రంథంలో ఎక్కడా రాయబడి లేదు. ఒక చిన్న విషయం కూడా ఎస్తేరు ఈ సమయంలో ఈ విషయం అందు తొట్టిల్లెను అనే విషయం ఎక్కడా రాయబడి లేదు. ఒక రాణిగా ఉండి కూడా ఎస్తేరు మీద ఇంత మచ్చలేదు. అందుకనే ఎస్తేరు ఒక అనాథ నుంచి, ఎవరూ లేని వారి నుంచి, ఒక బీద కుటుంబం నుంచి, ఎందుకు పనికిరాని జాతి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు ఎస్తేరండి ఒక రాణి అయింది. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, పనికిరాని వారు అని ప్రజలు ఎంత మాట్లాడుకున్నా సరే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన మీద దృష్టిస్తే ఎస్తేరుకి ఏ స్థితిలో అయితే దేవుడు కూర్చోబెట్టాడో ఆ స్థితిలో దేవుడు మనల్ని కూర్చోబెట్టిన గాక. హల్లెలూయా. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, 10 సంవత్సరాల క్రితం, 10 కాదు, ఒక 12 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇంచుమించు నన్ను మా సంఘంలో ఒక పెద్ద ఆయన పిలిచారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, అయ్యగారు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ఇంట్రడక్షన్కి సరిపోయేగా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఒక పెద్ద ఆయన నన్ను పిలిచారు. ఎవరంటే ఆయన మా సంఘ పెద్ద. ఆయన పేరు యేసునాథం గారు. ఆయన పిలిచి నన్ను ఒక మాట మాట్లాడారు. అయ్యా, నీకు ఒక మాట మాట్లాడతాను, నువ్వేమనుకోగా అన్నారు. మీరు చెప్పండి, పర్వాలేదు, నేనేమనుకోను, మీరు చెప్పండి అయ్యా, పర్వాలేదు అన్నాను. సరే కూర్చో బాబు, ఒక 2 నిమిషాలు అన్నారు. కొంచెం తగ్గించాలి. సరే కూర్చో అయ్యా, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతానన్నారు. నేను కూర్చున్నాను. నీతో ఒక మాట చెప్తానయ్యా, నా హృదయంలో ఉన్న మాట చెప్తాను, నువ్వు బాధపడొద్దు, మనసులో పెట్టుకోవద్దు. అది ఆ ముందు రోజే నేను ఆ మీటింగ్లో ప్రసంగించాను. ఇంతకేంటయ్యా ఆ మాట అని నేను అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, నిన్నటి దాకా మాకు ఒక ఆలోచన ఉండేదయ్యా. మాకు, ఆయనకు కాదు, ఎవరికంట? మాకు, సంఘ పెద్దలందరికీ, అక్కడున్న ప్రజలందరికీ మాకు ఒక ఆలోచన ఉండేదయ్యా. ఏంటంటే, అయ్యగారు ఉన్నంత కాలం బాగానే జరిగింది, ఇక నెక్స్ట్ తరానికి సేవకుడు మనకి లేడు. నాతో ఆయన మాట్లాడిన మాట, ఆ మాట, నెక్స్ట్ తరానికి ఇక మనకి సేవకుడు లేడని మేము అనుకున్నాం. కానీ నా హృదయపూర్వకంగా నీకు ఒక మాట చెప్తానయ్యా, ఇంకొక తరానికి కూడా ఇబ్బంది లేదు. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రియులారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితాన్ని దృష్టిస్తే, నీ నడవడిక దేవునికి ఇంపైన సువాసన ఇవ్వగలిగితే అది చాలా ప్రాముఖ్యం. నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితము, నీవు కలిగిన ప్రతిదీ దేవుని నామాన్ని స్తుతించగలిగితే
ఆయన కీర్తిని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళగలిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అర్థమైన వాళ్ళకి ఒకసారి స్తోత్రం చెప్దామా? అయితే ఈవిడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మీరు 3 రోజులు నిద్రాహారాలు మానివేయండి. చాలా మంది ఉపవాసం చేస్తారు. కొంతమంది సైంటిస్టులు, కొంతమంది వెరైటీ మనుషులు మాట్లాడే మాట ఏంటంటే ఆవాసము అంటే ఇవాళ భోజనం తింటున్నాం కదా, రేపు నుంచి ఫ్రూట్స్ తింటే అది ఉపవాసం అవుతుంది అంటారు. వీళ్ళెవరో తెలియగలవాళ్ళు. అందుకని ఎస్తేరు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, నిద్ర, ఆహారాలు, ఫ్రూట్స్ ఏంటంటే మళ్ళీ ఆహారమేగా. కొంతమంది భక్తులు ఉంటారు, అమ్మ ఉపవాసం ఉన్నారంటే ఉపవాసం ఉన్నామండి, మరి ఏంటమ్మా నీరసం, ఏమోనండి 2 అరటిపళ్ళు తిన్నాను, గ్లాసు పాలు తాగాను, అయినా సరే ఇంకా నీరసంగానే ఉంది. కానీ ఎస్తేరు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఉపవాసము అంటే నిద్ర, ఆహారాలు మానివేయడం. ఆహారం మానేసి వేరే దాని మీద ఆశ్రయం పొందడం కాదు, ఆహారం సంపూర్ణంగా మానివేయడం. యూదులందరూ హింస వచ్చింది, యూదులందరికీ కష్టం వచ్చింది. ఈ కష్టం ఇప్పుడు తొలగిపోవడానికి ఎస్తేరు దగ్గర ఉన్న ఒక ఐడియా ఏంటంటే, ఐడియా ఉపవాసం ఉండాలి. ఏముండాలట? ఉపవాసం ఉండాలి. మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అర్థం కాని పరిస్థితులు, ఏమి చేయలేని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, సమాధానము దొరకని పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళినా నిందలు ఎదురయ్యే పరిస్థితులు, అనేక పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. కానీ ఎస్తేరుకు వచ్చిన ఐడియా మనకు రాదు. మనకి ఏ ఐడియా వస్తుందో తెలుసా? ఎవరికన్నా చెప్పుకుందాం, వెళ్ళి ఇరుగు పొరుగు చెప్పుకుందాం, వాళ్ళకి చెప్పుకుందాం, వీళ్ళకి చెప్పుకుందాం. ప్రియులారా, ఒక్కటి ఇదైతే తథ్యం ఏంటంటే, మనకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఇతరులకు ఎప్పుడైతే మనం చెప్పామో వారి జీవితంలో మనం చులకన అయిపోయినట్టు ఆ రోజే మనం వాళ్ళ జీవితంలో ఒక పనికిరాని వస్తువుగా మనం నిలిచిపోయినట్లే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవాతి దేవుడు అలా చూసే వ్యక్తి కాదు. అందుకని దేవుడు ఒక దగ్గర అంటాడు ఏమంటే, నీవు పూజించే ఆయన నరుడు కాదట. సమయల గ్రంథంలో ఆయన అంటాడు, చూస్తాం మనం, నీవు ఆరాధించే దేవుడు నరుడు కాదు, శక్తివంతుడైన దేవుడు. ఎస్తేరు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, 3 రోజులు ఉపవాసం ఉండాలట. ఉపవాసము చెయ్యాలి, ఇది కంపల్సరీ అని క్రైస్తవులకి ఎక్కడా బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. కానీ శ్రద్ధగా బైబిల్ని మనం ఆలకిస్తే, శ్రద్ధగా బైబిల్ని మనం చూస్తే ప్రతి విషయంలో భక్తులు ఉపవాసం ఉన్నారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తే, సేవకుల్ని సువార్తకు పంపించేటప్పుడు బర్నబాస్ని, సౌల్ని పంపించడానికి వారు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో వారిని ప్రత్యేకించమని చెప్పగా, వారిని ప్రత్యేకించి హస్త నిక్షేపణ చేసి వారికి ప్రార్థించగా వారు సేవకు పంపించబడరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ చేత వాడు నింపబడిన వారై వారు సేవకు వెళ్ళారట. దేని చేత నింపబడిన వారై? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారు సేవకు వెళ్ళారట. నా చిన్నప్పటి నుంచి నేను అనుకునే మాట, మా నాన్నగారు నాతో మాట్లాడిన మాట, పదే నా చెవికి నేను విన్న మాట, ఒక మాట ఏంటంటే, సేవ చాలా కష్టం, సేవ మనము చేయలేం. అందుకని నేనేమనుకునేవాడిని అంటే, చిన్నప్పటి నుంచి సేవ నా వల్ల, నేను పనికిరాను సేవకి. ఎందుకంటే సేవ నేను చేయాలి, నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా భక్తి జీవితం ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను ఎంత పాపినో నాకు తెలుసు, నేను సేవకు పనికిరాను. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన, వివాహము చేసుకోబోయే ముందు దేవుడు నాతో ఇచ్చిన వాగ్దానము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, తీయక్కర్లేదండి, 14వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మాట్లాడతాడు, నేను వేరొక ఆదరణకర్తను నేను నీకు పంపిస్తాను, అతని సహాయము ద్వారా నువ్వు ముందుకు కొనసాగుతావు, అతని సహాయము ద్వారా నీ జీవితంలో బలము చేకూరుతుంది. ఏ పని చేయాలన్నా సరే నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఏమైతావంట? నువ్వు దేవుని చేత నడిపించబడిన వాడవై ముందుకు నడుస్తావు. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఆ రోజు అనుకున్నాను, నేను కాదు సేవ చేసేది, ఆయన సేవ చేసేది. నేను ఒక మనిషిని అట్లా కనపడతానంతే, కానీ నడిపించేది, కొనసాగించేది, బలమునిచ్చేది, ధైర్యమునిచ్చేది, సమస్తాన్ని సమకూర్చి జరిగించేది దేవుడు మాత్రమే. అందుకనే చాలా మంది భక్తులు గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాసాన్ని చాలా ప్రామాణికంగా చూసుకున్నారు. విశ్వాస జీవితానికి
ఒక వ్యక్తి విశ్వాసి, క్రమశిక్షణ కలిగిన విశ్వాసి అంటానికి ఉపవాస జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నేను విశ్వాసములో కొనసాగుతున్నాను అంటే, నేను విశ్వాసంలో ముందుకు నడుస్తున్నాను అంటే, భక్తుల జీవితాలు ఏ నమూనానైతే దేవుడు కొనసాగించాడో ఆ నమూనాలో కూడా నేను కొనసాగాలి. భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే ఉపవాస జీవితాన్ని చాలా ప్రామాణికం చేసుకున్నారు. వాళ్ళు ప్రతి విషయంలోనూ ఉపవాసం ఉన్నారు. అనేక సందర్భాల్లో ఉపవాసాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మత్తయి రాసిన సువార్తలో కూడా దేవుడు ఉపవాసం గురించి చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఉపవాసం ఎట్లా చేయాలి, ఉపవాసం చేసేవారు ఎలా ప్రవర్తించాలి, ఉపవాసం చేసేవారు ఎలా కనబడాలి, ఉపవాసం చేసేవారు రహస్యంగా చేయాలా లేకపోతే అందరికీ కనబడేటట్టు చేయాలా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతారు. అదేవిధంగా యెషయా 58వ అధ్యాయంలో కూడా ఉపవాసాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఉపవాసం చేసేవారు నామకార్థంగా చేస్తున్నారా ఉపవాసం అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. అయ్యా, మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు నామకార్థంగా చేస్తే దానివల్ల ఉపయోగము ఉండదు. విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని నామకార్థంగా ఆచరించినా ఉపయోగం ఉండదు. చాలా మంది ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మేము బైబిల్ ఇన్నిసార్లు చదివామండి, మేము బైబిల్ అన్నిసార్లు చదివామండి. కానీ వారి విశ్వాస జీవితాన్ని చూస్తే వారు చదివిన గ్రంథానికి, అన్నిసార్లు చదివిన విధానానికి, వారు బ్రతుకుకి అసలు పొంతనే ఉండదు. నామకార్థంగా చదివితే, అక్షరార్థంగా చదివితే అది ఎన్నటికీ మనకు ప్రయోజనాత్మకంగా ఉండదు. ఈ మధ్య యవనస్తుల కూడికల్లో 2-3 కూడికలు నేను వెళ్ళాను. ఒక్కొక్కరు చాలా చాలా కంఠస్థ వాక్యాలు చెప్తున్నారు. ఒక కుర్రోడు అయితే ఆల్మోస్ట్ 4000 కంఠస్థ వాక్యాలు చెప్పాడు. ఎన్ని వేల కంఠస్థ వాక్యాలండి? 4000 కంఠస్థ వాక్యాలు బైబిల్ చూడకుండా చాలా ఫాస్ట్గా చెప్పాడు. ఆల్మోస్ట్ 7 గంటల సేపు చెప్పినట్టున్నాడు. కానీ వాడు బ్రతుకుని ఒకసారి చూస్తే, ఇక్కడ జుట్టు లేదు, ఇక్కడ జుట్టు లేదు, ఇక్కడ 2 నక్కులు ఉన్నాయి, ఇక్కడ 2 నక్కులు ఉన్నాయి. వాక్యానికి వాని బ్రతుకుకి ఏమైనా సంబంధం ఉందా? వాక్యాన్ని కంఠస్థం చేశాడు, టకటక అందరికంటే పాస్టర్ల కంటే బిగ్గరగా వాక్యాలు చెప్పాడు, ఎక్కువ వాక్యాలు చెప్పాడు. కానీ బ్రతుకు చూస్తే, జీవితం చూస్తే పొంతనేమన్నా ఉందా? ఇవాళ అలా ఉన్నాయి క్రైస్తవ జీవితాలు. ఉపవాసం ఉంటున్నాము, కానీ ఉపవాసం మాత్రమే ఉంటున్నాము. కానీ దేవుడు కోరుకుంటున్నది ఉపవాసం మాత్రమే కాదు, ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఒకవేళ ఆరాధనలో ఆత్మపూర్ణులు కాకపోయినా, సత్యము చేత నడిపించబడకపోయినా ఆ ఆరాధన విలువ కలిగిన ఆరాధన అండి. అలాగే ఉపవాసం కూడా. ఉపవాస జీవితంలో ఉపవాసము మాత్రమే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఉపవాసంతో పాటు ఏముండాలంట? మన బ్రతుకు కూడా దానికి జోడిగా ఉండాలి, సరిపోయినదిగా ఉండాలి. ఇంగ్లీష్లో అలైన్డ్ విత్ అని మాట్లాడతారు. అలైన్డ్ విత్, యూ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూర్ డూయింగ్ ఫాస్టింగ్. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఉపవాసం చేయాలి. హన్నా రోధించింది దేవుని మందిరానికి వచ్చి. ఈలోపు అక్కడున్న అయ్యగారు అన్నాడట, ఎందుకమ్మా నువ్వు మత్తురాలు వెయ్యి, తాగుబోతురాల్లాగా నువ్వు మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తారు చెప్పండి ఒకసారి? రెండో ఆదివారం మందిరంలో కనపడతారా? పొర్రపాటును కూడా కనపడరు. కానీ ఆవిడేమందో తెలుసా? నా ఏలిన వాడా, దేవునికి స్తోత్రం చెప్దాం. మన విశ్వాస జీవితము వాక్యానికి అనుసంధానంగా ఉండాలి, అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆవిడ జీవితాన్ని ఒకసారి చూసి, ఆవిడ ప్రార్థనా జీవితాన్ని ఒకసారి చూసి, ఆవిడ మాట్లాడిన విధానాన్ని ఒకసారి చూస్తే 3 ఒకే లైన్లో ఉన్నాయా లేవా? అనుగుణంగా ఉన్నాయా లేవా? అబ్బా, విశ్వాసరాలు కాబట్టి అట్లా మాట్లాడిందని పాస్టర్ గారికి అనిపించి ఉంటుంది. ఏమండి, అవునా కాదా? మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన అన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మన ఉపవాస జీవితానికి విలువగా ఉంటుంది. కానీ ఉట్టి ఉపవాసం ఉన్నాం అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. విధేయత లేని ఉపవాసము వ్యర్థము. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విధేయత లేని ఉపవాసము వ్యర్థము. దేవుడు చాలా విషయాల్లో విధేయత చూపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో అసలు విధేయతేనండి బైబిల్ అంతా మనం చూస్తే. విధేయతకు మించిన
ఇంకొకటి లేదు బైబిల్లో. ఒక విశ్వాసి విధేయత లేని వాడైతే వాడు విశ్వాసిగా పిలువబడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు కోరుకున్న ప్రతిసారి ఏం కోరుకున్నాడు తెలుసా? విధేయతను కోరుకున్నాడు. బలులను నేను కోరుకోవట్లేదు, అర్పణలను నేను కోరుకోవట్లేదు, మరొకదాన్ని నేను కోరుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటో తెలుసా? ఒబీడియన్స్, విధేయత. విధేయత చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నీ విశ్వాసములో విధేయత లేకపోతే ఆ ఉపవాసము వ్యర్థమైన ఉపవాసము. కడుపు మార్చుకున్నా, కాలు మార్చుకున్నా, ఇంకోటి చేసినా దానివల్ల ప్రయోజనమే లేదు. దేవుడు కోరుకునేది ప్రాథమికంగా విధేయత. విధేయత లేని ఉపవాసము వ్యర్థమైన ఉపవాసం. ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. విధేయత గురించి మనం మాట్లాడుకుందాం. విధేయులుగా బ్రతకమని దేవుడు పదే పదే తన గ్రంథంలో రాస్తూ వస్తున్నాడు. ఇజ్రాయేలీల జీవితాల్లో దేవుడు ఓపిక పట్టింది, సహనము వహించింది, ఎన్నో విషయాల్లో బాధపడి మరలా వారిని ప్రేమించి సహాయం చేసింది. వారిని ప్రేమించాడు, కానీ ప్రజలు దాన్ని ఎట్లా తీసుకున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు నిర్లక్ష్యం చేశారు, చులకనగా తీసుకున్నారు. దేవునికి విరోధముగా నడుస్తూనే వచ్చారు, అవిధేయులుగా బ్రతుకుతూనే వచ్చారు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి, దేవుడు అవిధేయతను బట్టి విడిచిపెట్టిన రోజులు కొన్ని ఉన్నాయి. ఆ రోజులు కొన్ని చూద్దాం. ఎందుకని చెప్తున్నానంటే ప్రియులరా, ఉపవాసం ఉండాలి, కానీ మన జీవితం సరిగ్గా దానికంటే ప్రాముఖ్యమైంది. మన విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైంది. సౌలు గురించి ఉదయకాల సమయంలో మనం ధ్యానిద్దాం. ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని ఒక్కసారి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచనం ఒక్కసారి చదువుదామా? ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, ఏంటండి? యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద రాజుగా అభిషేకించుటకై. ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు పేర్లు. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను నీ యొద్దకు పంపించాడు. దేనికి పంపించాడు అంటే, నిన్ను రాజుగా ఏర్పరచడానికి. ఎవరి మీద రాజుగా? ఇజ్రాయేలు జనాంగం మీద రాజుగా ఏర్పరచడానికి నన్ను నీ దగ్గరకు పంపించాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి ప్రజలు అంటే దేవుని సొంత జనాంగము. ఎవరి ప్రజలండి వీరు? ఇప్పుడు ఆయన సొంత జనాంగము మీద ఒక రాజుని ఏర్పరుస్తున్నాడు. ఎవరిని ఏర్పరుస్తున్నాడు? సౌలు అనే రాజుని ఏర్పరుస్తున్నాడు. ఏ రాజుని ఏర్పరుస్తున్నాడండి? సౌలు అనే రాజుని ఏర్పరుస్తున్నాడు. సౌలు అనే రాజుని ఏర్పరిచి సౌలుని అభిషేకించుటకు సమూయేలుని ఎక్కడికి పంపించాడట? సౌలు దగ్గరికి పంపించాడట. 9వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, తీయక్కర్లేదు, 9వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా సమూయేలు, నీవు ఒక పలానా ప్రాంతానికి వెళ్ళు. బెన్యామీను అనే తెగ నుంచి ఒక వ్యక్తిని దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నువ్వు అభిషేకించు. ఎందుకంటే ఆ వ్యక్తిని నేను నా సొంత జనాంగముగా మీద నేను రాజుగా ఏర్పరచుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఫిలిస్తీన్లను చేతిలో నుంచి నా ప్రజలను విడిపించుటకు ఈయనని నేను రాజుగా ఏర్పరచుకుంటున్నాను. సౌలు యొక్క ముఖ్య ఉద్దేశము, సౌలుకి తనకున్న ముందు ఉన్న డెస్టినేషన్ ఏంటంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సౌలుకి ఒక పర్పస్ ఉంది. సౌల్ని ఏర్పరచడంలో ఒక ఎజెండా ఉంది. సౌల్ని ఒక రాజుగా నియమించటంలో ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పము కొరకు సౌలుని సమూయేలు ద్వారా అభిషేకించుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అభిషేకించుకున్నాడు. అయితే సౌలుకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, అయ్యా, అమాలేకీయులు ఉన్నారు, అలా అమాలేకీయులను వెళ్ళి ఏమేం చేయమన్నాడంటే 3వ వచనంలో ఒకసారి మనం చూస్తాం. కాబట్టి నీవు పోయి బాలురనేమి, పసిపిల్లలనేమి, చదవండి.
ఓకే, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అమాలేకీల్ని బొత్తిగా నిర్మూలన చేయమంటున్నాడు. బొత్తిగా నిర్మూలన చేయమంటుంది. దాని అర్థం ఏంటంటే ఇక ఆ నేలన అమాలేకీలు అనేవాడు ఎవడు మిగలకూడదు, ఇక కనబడకూడదు. ఇక ఎవరెవరు కనబడకూడదంటే పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, జంతువులనేమి, ఇక అన్ని అక్కడికి వెళ్ళి చూస్తే ఉట్టి నేలే కనపడాలి. అర్థమైతే ప్రియులరా, అమాలేకీల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వారు భూస్థాపితమై దేవునికి కనపడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. మనకు అనిపిస్తుంది దేవుడు ఏంటండి ఇంత కరాఖండిగా ఉన్నాడు, ఎందుకంటే ఇంత కఠినాత్ముడు. అసలు దేవుడు అట్లా మాట్లాడొచ్చా? బొత్తిగా నాశనం చేయమనొచ్చా? అసలు నాశనం అనే పదమే వాడొచ్చా? సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని ప్రేమించిన దేవుడు నాశనము చేయమని అనే మాట మాట్లాడొచ్చా? అది మనకు వచ్చే ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకు అర్థం చేసుకుందాం, మనం అర్థం చూసుకుందాం ఒకసారి. ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ జనాంగము మీద యుద్ధము ప్రకటించింది ఎవరో తెలుసా? అమాలేకీలు యుద్ధము ప్రకటించారు. అలా ఎస్తేరు గ్రంథం వరకు మనం చూసుకున్నా ఏదో ఒక రూపేణ అమాలేకీలు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఇబ్బంది పరుస్తూనే వచ్చారు. అందుకని ఆ విషయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి నాకు రోదన చేసినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను, వారిని విడిపించి ఐగుప్తులో నుంచి విడిపించాను. నేను విడిపించిన నా సొంత జనాంగాన్ని ఇప్పుడు ఎవరొచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారట? అమాలేకీలు వచ్చి మరలా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ కథను మనం అర్థం చేసుకుంటేనే మనకు విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు అమాలేకీల్ని దేవుడు ఏమంటున్నాడంటే వారిని బొత్తిగా నాశనము చేయమంటున్నాడు. అమాలేకీయులకి అర్థం ఏంటంటే, అమాలేకీయులకి హిస్టరీ ఒకసారి మనం చూసుకుంటే నాకెడి ప్రజలు. ఏ ప్రజలట? నాకెడి ప్రజలు, రక్తము నాకెడి ప్రజలట. ఏ ప్రజలు వాళ్ళు? రక్తము నాకెడి ప్రజలు అని వారి అర్థం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే బొత్తిగా వారిని నాశనం చేయి, బొత్తిగా వారిని నిర్మూలన చేసేయి. ఎంత నిర్మూలన చేయాలంటే ఇక అక్కడ ఎవరు కనపడకూడదు. అది దేవుడు సౌలుకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు తన ప్రజలను తీసుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి బొత్తిగా అందరినీ నిర్మూలించాడా, కొంత నిర్మూలించాడా అన్న విషయాన్ని మనము 8వ వచనంలో చూస్తాం. చదవండి. అమాలేకీల రాజైన హబక్కూకును ప్రాణముతో పట్టుకొని కత్తి చేత నిర్మూలము చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి నీచ పశువులన్నిటినీ నిర్మూలము. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియులరా, మనం విధేయత గురించి మాట్లాడుతున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే బొత్తిగా సమస్తమును నాశనం చేయండి. కానీ ఈ రాజు ఏం చేశాడట? సౌలు ఏం చేశాడట? రాజుని శ్రేష్టముగా కనపడుతున్న ప్రతి దానిని తీసుకొని మిగతా వాటిని, పనికిరాని వాటన్నిటిని హతము చేసి వీటన్నిటినీ తన ప్రాంతానికి తీసుకొచ్చాడంట. ఇప్పుడు దేవుడు మళ్ళా సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను సౌలుని రాజుగా ఏర్పరచుకున్నందుకు నేను దుఃఖపడుతున్నాను. ఎందుకంటే ఆయన నేను చెప్పిన ప్రకారము చేయలేదు. నువ్వు వెళ్ళి ఒకసారి సౌలుతో మాట్లాడు. ఇప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వస్తున్నాడు. వచ్చి సౌలుని అడిగాడు ఏంటంటే, అయ్యా నువ్వేం చేశావు? అసలు నువ్వేం చేశావు? దేవుడు చెప్పిన మాటని నువ్వు ఆచరించావా? దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపావా? దేవుడు ఎలా అయితే చేయమన్నాడు అలాగే నువ్వు చేసావా అని సమూయేలు సౌలుని అడిగాడట. అప్పుడు సౌలు అన్నాడట, నేను దేవుడు చెప్పినట్టే చేశానయ్యా, ఇక నువ్వు మాట్లాడింది చాలించు. మరి నాకు ఈ గొర్రె మేకల శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పుడు సమూయేలుకి ఈ గొర్రె మేకల శబ్దాలు వినపడుతున్నాయి. ఎక్కడ గొర్రె మేకల శబ్దాలు? ఏవైతే శ్రేష్టముగా కనపడినాయో వాటిని తీసుకొచ్చాడు ఎంతో పాటు వెనక్కి. ఈ శబ్దాలు ఇప్పుడు సమూయేలుకి వినపడుతున్నాయి. అప్పుడు సమూయేలు అన్న మాట ఏంటంటే, మరి ఈ గొర్రె మేకల శబ్దాలు నాకు ఎందుకు వినపడుతున్నాయి?
ఈ గొర్రెమేకల శబ్దాలు ఎందుకయ్యా నాకు వినబడుతున్నాయి? నువ్వు దేవుని ఆజ్ఞను తూచా తప్పక ఆచరించలేదు కాబట్టి, దేవుని మాటకు నువ్వు విధేయత చూపలేదు కాబట్టి నువ్వు ఈ పని చేశావు. ఏ పని చేశాడు? శ్రేష్టమైన వాటిని, ఇంపైన వాటిని తీసుకుని వచ్చాడు. అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తూ ఉంటాడు తన మెల్లని చల్లని స్వరాన్ని. అయ్యా, నీ జీవితంలో ఇది ఉంది, ఇది మానేసి నువ్వు దేవునికి విధేయత చూపు, ఇది వదిలేసి నువ్వు దేవునికి విధేయత చూపు, ఈ బుద్ధి వదిలేసి నువ్వు దేవునికి విధేయత చూపు, నీ అహంకార స్వభావాన్ని వదిలేసి దేవునికి విధేయత చూపు, నీ గర్వమైన స్వభావాన్ని వదిలేసి దేవునికి విధేయత చూపు, నీ వస్త్రధారణను వదిలేసి దేవునికి విధేయత చూపు, నీ జీవితాన్ని దేవునికి విధేయత చూపే జీవితంగా ఉంచు అనేది అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన జీవితంలో మనకు నచ్చిని అట్లాగే ఉంచుకొని ఇంకా మనం దేవునికి విధేయత చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అనుకుంటూ సౌలులాగా మనం కూడా ఏం చేస్తామంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. సౌలు ఉద్దేశంలో, అరే ఇవి మంచిగా ఉన్నాయి కదా, ఇవి బాగానే ఉన్నాయి కదా, ఇవి శ్రేష్టమైనవి కదా అని ఆలోచించాడు. కానీ దేవుడు తనకేం చెప్పాడో ఆలోచించలేదు. దేవుడు తనకేం చెప్పాడో దానికి విధేయత చూపడానికి ఇష్టపడలేదు. దేనికి ఇష్టపడ్డాడంటే తన సొంత ఆలోచన ఎట్లయితే ఉందో అట్లా నడవడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ఆలోచన యావత్తు ఆయన ముందు సమర్పించాలట. సౌలు ఆ పని చేయాల. తనకు నచ్చినాయి ఏంటి? ఈ జంతువులు బాగున్నాయి, వెంటనే నేను బలి ఇవ్వడానికి తీసుకొని వస్తాను. సౌలు దేవుని తెలియనివాడా? 14వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని విధానము తెలియనివాడా? దేవుని విధానం తెలిసినవాడు. దేవునిని ఎరగనివాడా? దేవుని ఎరిగినవాడు. ఎందుకంటే ఒక చిన్న తెగ నుంచి మరలా సౌలుని ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుడు ఒక రాజు స్థాయికి. సౌలు అంటాడు ఆ మాట. ఏమని అంటాడంటే, అయ్యా నేను కడవాడను, నేను ఒక చిన్న తెగకి సంబంధించిన వాడను, నేను రాజుగా ఉండడానికి నేను అర్హుడను. ఇజ్రాయేల్ ప్రజలందరి మీద 12 తెగలలో చివరి తెగ నాది, అంత బలహీనమైన తెగ నాది. ఇప్పుడు ఈ బలిష్టమైన తెగలన్నిటి మీద నువ్వు నన్ను బలహీనుడైన వాడిని, నువ్వు నన్ను రాజుగా నిలబెడుతున్నావని సౌలు అంటాడన్నమాట. ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవునికి బలిపీఠమును అర్పించిన వ్యక్తి, ఉపవాసం ఉన్న వ్యక్తి విధేయత చూపుతున్నాడు. ఇక్కడ విధేయత చూపుటలా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సమస్తాన్ని భూస్థాపితం చేయమని సౌలును పంపితే సౌలు చేసిన పని ఏంటో తెలుసా? తన కళ్ళకు ఏవైతే ఇంపుగా ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని బలిపీఠం ఎదుట వేటినైతే దేవుడు నిన్ను విడిచిపెట్టమంటున్నాడో అవి నీ కళ్ళకు, నీ జీవితానికి, నీ మనస్సుకు నచ్చినవైనా సరే నువ్వు విడిచిపెట్టాల్సిందే. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఈ స్టైల్ అంటే ఇష్టం అండి. సంబంధం లేదు, అది విడిచిపెట్టే దేవుని బలిపీఠం ఎదుట. నాకు ఇలా బ్రతకడం అంటే ఇష్టం అండి. సంబంధం లేదు, అది దేవుని బలిపీఠం ఎదుట విడిచిపెట్టే. ఈ అలవాట్లు లేకపోతే నేను ఉండలేనండి. సంబంధం లేదు, అది దేవుని బలిపీఠం ఎదుట విడిచిపెట్టే. నువ్వు విడిచిపెట్టగలిగిన రోజున నీ విధేయుడిగా బ్రతుకుతున్నట్టు. అర్థమైన వాళ్ళకి ఒకసారి స్తోత్రం చెప్పండి. సౌలు కళ్ళకి ఆ జంతువులు చాలా ఇంపుగా కనపడ్డాయట, ప్రయోజనాత్మకంగా కనపడ్డాయట. కానీ దేవుడికి ప్రయోజనాత్మకంగా కనపడ్డాయా? ఒక్కసారి మనం హిస్టరీని ఒక దగ్గర చదివాను. అమాలేకీయులకట ఎందుకని మొత్తాన్ని అసలు చంపమన్నాడు దేవుడు? పశువులు కూడా ఎందుకు చంపమన్నాడు? మనుషుల్ని చంపమన్నాడు అంటే ఒక అర్థం, కానీ పశువులు కూడా ఎందుకు చంపమన్నాడు అనే విషయాన్ని నేను చదువుతున్నప్పుడు నేను చూసిన విషయం ఏంటంటే, అమాలేకీయులకంటే రూపము మార్చగలిగిన విద్య తెలుసట. మనుషుల నుంచి జంతువులుగా, జంతువుల నుంచి మనుషులుగా మోసము చేయడం వాళ్ళకి తెలుసట. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ మనుషులు అలా తప్పించుకుంటారేమో, అందుకని ఏం చేయమన్నాడంట, జంతువులు కూడా పూర్తిగా నిర్మూలన చేయమన్నాడంట. ఒక దగ్గర మనం న్యాయాధిపతుల్లో ఒకసారి మనం చూస్తే, తీయక్కర్లేదు నేను చెప్తాను, న్యాయాధిపతుల్లో ఒకసారి చూస్తే ఇజ్రాయేల్ జనాంగం మీదకి అమాలేకీయులు వారు జంతువులను తీసుకుని వచ్చి మిడతల దండులాగా వచ్చి ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతటిని మరి ధ్వంసము చేసను అనే మాట కూడా మనం చూస్తాం. అందుకనే ఇప్పుడు దేవుడు వేటిని నాశనం చేయమన్నాడు? ఇక్కడున్న జంతువులను కూడా నాశనం చేయమన్నాడు, చిన్నపిల్లల్ని నాశనం చేయమన్నాడు, పురుషులను, స్త్రీలను, సమస్తాన్ని నాశనం చేయమన్నాడు. ఎందుకని నాశనం చేయమన్నాడు అంటే, దేవుడికి తెలుసు తన ప్రజలకు హాని చేశారు. ఎవరు చేశారు? అమాలేకులు హాని చేశారు, అన్ని విధాలుగా హాని చేశారు.
అందుకనే ఇప్పుడు వారిని శిక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే సౌలుకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, సమస్తాన్ని భూస్థాపితం చేసి చెప్పమన్నాడు. కానీ సౌలు ఆ మాటను విన్నాడా? విధేయుడిగా బ్రతికాడా? విధేయుడిగా బ్రతకలేదు. విధేయుడిగా బ్రతకలేదు. విధేయత చాలా ప్రాముఖ్యం ప్రియులారా. నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు నచ్చటం విధేయత కాదు. దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించటమే విధేయత. ఇవాళ అనేకులు మేము క్రైస్తవులము, మేము విశ్వాసములు, మేము ఉపవాసము చేస్తున్నామని అంటున్నారు, కానీ ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటున్నారు. సేవకునికి లోబడని స్థితి చాలా మందిలో ఇంకా ఉంది. దేవునికి లోబడని స్థితి చాలా మందిలో ఇంకా ఉంది. మందిరమును ప్రేమించిన స్థితి ఇంకా చాలా మందిలో ఉంది. ఎందుకో తెలుసా? నచ్చినట్లు. అదేంటండి, ఆదివారం ప్రార్థనకి వెళ్తేనే భక్తులమా లేకపోతే కాదా? ప్రశ్నలు, చాలా ప్రశ్నలు. యవనస్తులు జనరల్గా అంటారు, అన్నా నేను ఏ తప్పు చేయట్లేదు కదా, నేను ఎవరికి హాని చేయట్లేదు కదా, నేను ఇంకా పాపిని ఎట్లా అవుతానన్నా. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవునికి వేరే బ్రతకడమే పాపము. దేవునికి వేరే బ్రతకడమే పాపము. దేవుని ఉద్దేశాల నుంచి వేరే బ్రతకడమే పాపము. దేవుని మార్గాల నుంచి వేరే బ్రతకడమే పాపము. అంటే ఇప్పుడు మనందరం పాపులమే. అలా చాలాసార్లు మనకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అదేంటండి, ఆ విధేయత లేకపోతే నేను ఇక ఏ విషయాల్లో లేనట్లేనా? సౌలు జీవితంలో కూడా, సౌలు ఏమి చిన్న వ్యక్తి కాదండి, మంచివాడు కాదు, అసలే కాదు, చాలా మంచివాడు. అందుకని దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ జనాంగం కూడా మోషే వైపు చూసి చాలా మాటలు మాట్లాడారు. ఏమని మాట్లాడారో తెలుసా? ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ హింసిస్తున్నావు? నువ్వు చేతగాని వాడివి, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు మోషేలో ఉన్న ధన్యత వీళ్ళకి ఒకసారి అర్థం చేసుకుంటే, అమాయకమైన ప్రజలు కాబట్టి అర్థం చేసుకోలేకపోయారు. 6 లక్షల మందిని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరినో తెలుసా? ఎవరండి? మోషేని ఎన్నుకున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? 6 లక్షలలో శ్రేష్ఠుడైన వాడు ఎవరు కనపడ్డాడు దేవునికి? ఇప్పుడు మోషే పనికిరాని వాడా? ఒక గొప్ప నాయకుడు మోషే. దేవునితో మాట్లాడగలిగిన ధన్యత, గుడారమును చూడగలిగిన ధన్యత. అందుకని ఆ గ్రంథంలో రాస్తాడు, ఏమంటాడో తెలుసా? నేను నీకు చూపించిన ప్రకారం, నేను నీకు చూపించిన ప్రకారం, నేను నీకు చూపించిన ప్రకారం గుడారాన్ని ఇట్లా 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 కట్టు. 6 లక్షల మందిలో దేవుడు గుడారాన్ని ఎవరికి చూపించడానికి ఇష్టపడ్డాడు? మోషేకి ఇష్టపడ్డాడు. తన సొంత జనాంగాన్ని విడిపించడానికి ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సౌలుని ఎన్నుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి నేను నా జనాంగాన్ని విడిపించడానికి సౌలుని నీవు అభిషేకించయ్యా అని సమూయేలుని పంపించాడు. కానీ సౌలు విధేయుడిగా బ్రతికాడా? దేవుని తెలియనివాడా? చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ దేవుడు తెలుసు. నేను ఎందుకని పదే పదే మాట్లాడుతున్నానంటే, ఉపవాసం ఉంటున్నాము కానీ జీవితము దేవునికి నచ్చినట్లుగా ఉండడం లేదు. విశ్వాసిగా బ్రతుకుతున్నాం కానీ దేవునికి నచ్చినట్లుగా మన జీవితం లేదు. అది నిజం. రహస్య పాపాలు ఇంకా మనలో చాలా ఉన్నాయి. దేవునికి నచ్చని క్రియలు ఇంకా మనలో చాలా ఉన్నాయి. దేవుడి మెచ్చని క్రియలు ఇంకా మనలో చాలా ఉన్నాయి. వాటిని ఈ ఉదయకాల సమయంలో విడిచిపెట్టకుండా, సౌలు లాగా నేను దేవుడు చెప్పినట్లు అన్ని చేస్తున్నానని ఒకవేళ పొరపాటును నువ్వు అనుకుంటే, సౌలు తన్ను తాను ఎట్లా మోసపుచ్చుకున్నాడో, అవిధేయుడిగా ఎట్లా బ్రతికాడో, ఈ ఉదయకాల సమయంలో మీరు నేను అలాగే బ్రతుకుతున్నట్లు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు మరలా సౌలుని ఖండిస్తున్నాడు. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఇలా బ్రతకడం దేవునికి విధేయుడిగా బ్రతికినట్లు కాదు. గంటలు ప్రార్థన చేసి దేవునికి మనం విధేయత చూపకపోతే ఆ ప్రార్థన వల్ల ప్రయోజనము లేదు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించుడు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను దేవునికి విధేయుడిగా బ్రతకకుండా, దేవుడు ఏ మార్గాల్లో అయితే నడవమన్నాడో ఆ మార్గాల్లో నేను నడవకుండా, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని నేను జీవించకుండా, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థం. నేను ఎన్నిసార్లు బైబిల్ చదివినా అట్లా చదవడం వ్యర్థం. ఇక్కడ సౌలు జీవితంలో కూడా జరిగింది అదే. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి రాజుగా ఏర్పరిచాడు. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి తన ప్రజలను విమోచించుటకు రాజుగా నిలబెట్టాడు. కానీ సౌలు దాన్ని కాపాడుకున్నాడా? సౌలు దాని కొరకు నిలబడ్డా? నిలబడలేకపోయాడు. అందుకని దేవుడు కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు. 19వ వచనం ఒక్కసారి చూద్దాం. నీవెందుచేత
యెహోవా మాట వినక, ఒకసారి చదవండి, వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు ఎందుకు నువ్వు చేసావయ్యా అని సమూయేలు సౌల్ని ప్రశ్నిస్తున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఎందుకయ్యా నీవు దోపుడు సొమ్ముకి ఇష్టపడుతున్నావు? ఎందుకయ్యా నువ్వు పాపము చేయడానికి ఇష్టపడుతున్నావు? ఎందుకయ్యా దేవునికి అవిధేయుడిగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? విధేయుడిగా బ్రతకమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని ప్రేరేపిస్తున్నాడు. నేను విధేయుడిగా బ్రతుకుతాను అన్నవాళ్ళు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మరలా వెళ్ళి ముందుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే అర్పణలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, ప్రొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ అర్పణల కంటే నీ విధేయత చాలా ప్రాముఖ్యం, చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. అనేక విశ్వాసాల్లో మనం చూస్తే అర్పణలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అర్పణ తీసుకొస్తే మైకులో చెప్తా ఉంటారు. మన మందిరాల్లో కూడా జరుగుతున్నాయి. అది ఒక దౌర్భాగ్యపు స్థితి. మందిరాల్లో కూడా ప్రకటిస్తున్నారు, ఫలానా వాళ్ళు ఎంత అర్పణ ఇచ్చారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నీ కుడి చేతితో ఇచ్చింది నీ ఎడమ చేతికి కూడా. ఇక్కడ పుస్తకాల్లో రాసి పాంప్లెట్లు వేస్తున్నారు. మరి కొన్ని మందిరాల మీద పలకల మీద చెక్కుతున్నారు. అవే భక్తి అనుకుంటున్నారు. అది భక్తి కాదు. దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏ క్రియ అయినా సరే అది భక్తి కాదు. అది ఎంత గొప్పోడు చేసినా సరే అది భక్తి కాదు. ఇంకా ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం ఏదైతే ఉందో అదే కరెక్ట్. దేవుని వాక్యము మనల్ని ఏలుబడి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏలుబడిలో మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇవాళ మనుషులు కూడా, విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ, వాళ్ళకి నచ్చిన క్రమాన్ని ఆచరిస్తూ వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, సౌలులాగా మేము కూడా దేవునికి విధేయులుగానే బ్రతుకుతున్నాం, దేవునికి విధేయులుగానే మేము జీవిస్తున్నాం అని వారు భ్రమపుచ్చుకుంటున్నారు. మీరు వినువారు మాత్రమే కాక చేయువారై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వినేవారంగానే మనం సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకెప్పుడు చేయాలి మనం? మన పిల్లలు పదే మనం చెప్తా ఉంటాం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 10 సార్లు చెప్తాం, 11సారి ఏం చేస్తాం? లాగొక దెబ్బేస్తాం కదా. లాగొక దెబ్బేస్తాం. దేవుడు ఆ లాగి దెబ్బేసేదాకా మనం తెచ్చుకోకూడదు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. వినేవారంగా కాకుండా చేసేవారంగా ఉండాలి. ఈ అవిధేయత వల్ల సౌలుకి జరిగిన నష్టం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఈ అవిధేయత వల్ల సౌలు జీవితంలో జరిగిన నష్టం ఏంటి ఒకసారి మనం చూద్దాం. 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా యొద్ద విచారము చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను, ఉరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు ప్రేలర్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలుని దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధము చేయడానికి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే 28వ అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి మనం చూస్తే, ఫిలిస్తీన్లు సౌలు యొక్క ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారట. ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారట? ఇశ్రాయేలీల యుద్ధానికి వచ్చారట. ఇప్పుడు దేవుడు మాట్లాడాలా లేదా? ఇప్పుడు సౌలుని ఫిలిస్తీన్ల మీద యుద్ధము చేసుకోవడానికే దేవుడు ఏర్పరచుకుంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి సౌలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాలా లేదా? దేవుడు మాట్లాడాలి కదండి. ఎందుకంటే సౌలుని ఏర్పరచుకున్నదే దాని కొరకు. కానీ ఇప్పుడు దేవుడు ఏమైపోయాడంట?
మౌనముగా నిలిచాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. సౌలు యొక్క అవిధేయత వలన సౌలుకు జరిగిన మొట్టమొదటి అన్యాయం కాదు, మొట్టమొదటిగా జరిగిన విశేషం ఏంటంటే దేవుడు మౌనంగా నిలిచిపోయాడట. ప్రార్థన చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట, ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నాడంట, స్వప్నాలు వస్తాయేమని ఎదురు చూస్తున్నాడట, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడట. కానీ దేవుడు ఏం చేశాడంట? హీ స్టూడ్ స్టిల్. ఇంగ్లీష్లో ఉంటుంది హీ స్టూడ్ స్టిల్. ఆయన మౌనంగా నిలిచిపోయాడు. సమాధానం ఇవ్వలేదట సౌలుకి. సౌలుకు జరిగిన మొట్టమొదటి కార్యం, అవిధేయుడిగా బ్రతికినందువలన సౌలు జీవితంలో జరిగిన మొట్టమొదటి కార్యం, దేవుడే మౌనముగా నిలిచిపోయాడట. అనేక సందర్భాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కష్టాల్లో, శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడతాం. ఎన్నో విజ్ఞాపనలు చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి మౌనంగా నిలిచిపోయినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? అది దేని బట్టి? సౌలు జీవితంలో దేవుడు ఎందుకు మౌనంగా నిలిచాడు? తన యొక్క అవిధేయతను బట్టి. మన జీవితంలో దేవుడు ఎప్పుడు మౌనంగా నిలిచిపోతాడు? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో అట్టి అవిధేయతలు ఏ ఉన్నా దేవుడు ఆయన నామంలో కొట్టివేయును గాక. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు మౌనంగా నిలిచిపోయాడంట ప్రియులారా. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని సమకూర్చి జరిగించగలిగిన దేవుడు, తన ప్రజల పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు, తన ప్రజల మీదకి ఇప్పుడు యుద్ధానికి వస్తే ఫిలిస్తీయులు, దేవుడు ఏం చేశాడట? సౌలు యొక్క అవిధేయతను బట్టి మౌనంగా నిలిచిపోయాడట. ఇంకొక ప్రవక్తను మనం చూస్తాం. ఒక ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకి వెళ్ళమన్నాడట. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? తార్షిష్కి వెళ్ళాడంట. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కాడు? ఎక్కడెక్కాడండి? ఆయన పేరేంటి? యోన. ఇప్పుడు ఆయన ఒక్కడ ఎక్కినందుకు శ్రమ ఎంతమంది మీదకి వచ్చిందండి? ఎంతమంది మీదకి వచ్చింది? ఇంకోటి ఏంటో తెలుసు దౌర్భాగ్యం, అక్కడ తినుబండారాలని బుట్టలు ఎక్కడేసారంట మరలా తీసి మొత్తం. ఒక్కడ చేసిన తప్పు వల్ల ఎంతమంది పస్తులు ఉన్నారు చూసారా? ఎంతమందికి నష్టం కలిగిందో చూసారా? ఇక్కడ కూడా సౌలు యొక్క అవిధేయతను బట్టి ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి వచ్చారంట? ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఇలా ఇశ్రాయేల్ అందరి జీవితాల్లో ఒక సందిగ్ధం. దేవుడు సమాధానం ఇస్తాడా ఇవ్వడా? ఇశ్రాయేలీల పైన దేవుడు మనకి జయాన్ని ఇస్తాడా ఇవ్వడా? ఈ శ్రమలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడా విడిపించడా? ఎన్నో ప్రశ్నలు. కుటుంబం మీదకి సమస్య వస్తుంది, కుటుంబాల్లో ఇబ్బందులు వస్తాయి. ఈ సమస్య పోతుందా పోదా? పిల్లలందరూ శుభ్రంగా నిద్రపోతారు, కానీ భార్యాభర్తలు నిద్రపోతారా? భార్యాభర్తలు నిద్రపోలేరు. తండ్రి తల్లి నిద్రపోలేరు. నిద్ర పట్టదు. అమ్మా ఏంటి, ఎందుకు నిద్రపోవట్లేదు? అసలు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఆ సమస్య పద్దాకలా. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. దేవుడు మనల్ని విడిపిస్తాడా విడిపించడా? ఎందుకంటే దేవుడు మౌనంగా నిలిచిపోయాడు. ఎవరి అవిధేయతను బట్టి? సౌలు యొక్క అవిధేయతను బట్టి. మొట్టమొదటిగా జరిగింది సౌలు యొక్క అవిధేయతను బట్టి. మరి సౌలు విషయంలో జరిగిన కార్యం ఏంటంటే దేవుడు మౌనంగా నిలిచిపోయాడు. దేవుడు మౌనంగా నిలిచినందువల్ల ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం ఒకసారి. మనం 9వ వచనం ఒకసారి చదువుదామా? ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణ పిచాచము గలవారిని, చిల్లంగి వారిని తమ దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను కదా. ఇప్పుడు నీవు నా ప్రాణము కొరకు గురియొగ్గి నాకు మరణమేలా. ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణ పిచాచములు, చిల్లంగి చేష్టలు చేసేవారి దగ్గరికి వెళ్ళాడట. చూసారా? ఒక రాజు, సత్యదేవుని ఎరిగిన రాజు, శక్తివంతుడైన దేవుని ఎరిగిన రాజు, బలిపీఠము కట్టిన రాజు, ఉపవాసమున్న రాజు దేవుని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి ఆరాటపడుతున్నాడట? కర్ణ పిచాచు. చూసారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాడో? అర్థమవుతున్న ప్రియులారా? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రాజు అయిన సౌలు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడట? కర్ణ పిచాచములు చేసేవారిని వెంబడిస్తున్నాడట. చిల్లంగి చాస్ట్లను చేసేవారిని వెంబడిస్తున్నాడట. ప్రియులారా, ఇందాక మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వేటిని వెంబడించాలి? మనము పరిచర్యను వెంబడించాలి, సేవకుల విశ్వాసాన్ని వెంబడించాలి. అది దేవుని వాక్యం, నేను చెప్పటం లేదు.
వారి విశ్వాసమును బట్టి వారిని వెంబడించుమని వాక్యాన్ని నిన్న దైవజనులు జ్ఞాపకం చేశారు. ఎవరిని వెంబడించాలంట? సేవకుని వెంబడించాలంట, దేవునిని వెంబడించాలట, పరిచర్యను వెంబడించాలంట, దేవుని పరిచర్యలో ఉన్న పనులను వెంబడించాలట. కానీ మనం వేటిని వెంబడిస్తాం తెలుసా? ఫ్యాన్లు వెంబడిస్తూ ఉంటాం, మైక్లను వెంబడిస్తూ ఉంటాం. ఇది నిజం. పదవులను వెంబడిస్తూ ఉంటాం. మొన్న ఒక ఆయన మా మందిరంలో అలిగాడు. ఒక ఆయన 150 మంది ఉంటారు అక్కడ సంఘం. ఏంటయ్యా, ఎందుకయ్యా నువ్వు ఏంటయ్యా అలిగేవి ఏంటంటే, మమ్మల్ని పట్టించుకుంటున్నారా? ఏం చేయట్లేదంట, మమ్మల్ని పట్టించుకుంటున్నారా? ఇప్పుడు 150 మంది ఉంటే సంఘంలో 150 పదవులు ఉంటాయా? తలకొడుకు ఒక పదవి రాసివ్వడానికి. ప్రియులారా, వేటిని మనం వెంబడిస్తున్నాం? మైకులను కాదు వెంబడించేది, పదవులను కాదు వెంబడించేది, అధికారాలను కాదు మనం వెంబడించాల్సిందే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేన్ని వెంబడించాలో తెలుసా? విశ్వాసాన్ని వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వెంబడించాలి, సేవకుని వెంబడించాలి, పరిచర్యను వెంబడించాలి, పరిచర్య ధర్మమును వెంబడించాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ రాజు వేటిని వెంబడించడానికి ఇష్టపడ్డాడట? చిల్లంగి వారిని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు? దేవుని దానికి మౌనంగా నిలిచినప్పుడు చిల్లంగి వారిని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఏవైతే తన దేశంలో నుంచి నిర్మూలించిన సౌలే ఇప్పుడు మరలా ఎవరిని వెంబడిస్తున్నాడంట? వారి దగ్గరికే ఆశ్రయాన్ని పొందడానికి వెళ్తున్నాడట. వారి దగ్గరికి ఆశ్రయాన్ని పొందడానికి వెళ్తున్నాడట. అయ్యా, నా పాత జీవితంలో నేను రక్షణ పొందుకోక మునుపు నాకు ఫలానా అలవాట్లున్నాయి, ఫలానా క్రియలలో నేను బ్రతికేవాడిని, ఫలానా సంబంధాల్లో నేను బ్రతికాను. ఇప్పుడు నేను ఒక నూతన క్రియగా చేయబడ్డాను. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది. నేను వేటిని వెంబడించాలి? నూతన క్రియగా ఉన్నప్పుడు నేను దేవుని వెంబడించాలి. కానీ చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? మరలా పాత జీవితానికి వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ సౌలు కూడా చేసిన పొరపాటు అదే. సౌలు చేసిన పొరపాటు అదే. వేటినైతే తన దేశంలో ఉండకూడదని చిల్లంగి వారిని, కర్ణ పిచాచము గల వారిని దేవుని తన రాజ్యం నుంచి నిర్మూలించాడో, ఇప్పుడు మరలా వారి దగ్గరికి వెళ్తున్నాడు, ఆశ్రయాన్ని అడుగుతున్నాడు. అమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా నాకు అర్థం కావడం లేదు. దేవుడేమో మౌనంగా నిలిచిపోయాడు. నాకేం చేయాలో తెలియటం లేదు. అందుకని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? నేను ఈ వేటినైతే వద్దన్నానో మరలా ఆ అలవాట్ల దగ్గరికి నేను వెళ్తాను, ఆ తలంపుల దగ్గరికే నేను మరలా వెళ్తాను. నేను అట్లాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. చాలా మంది క్రైస్తవులు అంటారు ఒక మాట, ఇప్పుడంటే ఏదో రక్షణ పొందుకున్నాను కానీ లోపలిది అలాగే ఉండే నువ్వు ఒక నూతన సృష్టినా? ఏమండి, జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టకుండా నటిస్తున్నావు అనుకోండి, అది ఉపవాసము కాదు. విధేయత లేని ఉపవాసము వ్యర్థము. విశ్వాసము లేని భక్తి జీవితము కూడా వ్యర్థమే. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివినా, ఎన్ని గంటలు మనం ప్రార్థన చేసినా, ఒకవేళ మనం నిజమైన విశ్వాస జీవితంలో కొనసాగిపోతే, తగ్గింపు జీవితము మనలోకి లేకపోతే, విధేయత మనలో లేకపోతే, సమర్పణ మనలో లేకపోతే, బలిపీఠం ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన స్థితి మనలో లేకపోతే, అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించకపోతే ఆ విశ్వాస జీవితము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతలోకే ప్రజలట దేవుని వెంబడిస్తున్న వారిని చూసట, వారి బ్రతుకుని చూసట, వారి నడతను చూసట, వారు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ మాట, అయ్యా వీరందరూ ఆ యేసు అనే ఆయన వెంబడిస్తున్నారు, వీరందరూ కూడా ఆయనలాగే మాట్లాడుతున్నారు, వీరందరూ కూడా ఆయనలాగే ప్రవర్తిస్తున్నారు, వీరి నడవడిక, వీరి విధానము, వీరి మాట, వీరి చూపు, వీరి తలంపులు, ఆలోచనలు అన్ని ఆయనతో అనుసంధానం అవుతున్నాయి. అందుకని వీరిని ఏమని పిలుస్తున్నామంటే, మేము క్రైస్తవులు అని పిలుస్తున్నామన్నారట. ఎక్కడన్నా దేవుడు చెప్పాడా వీరు క్రైస్తవులు, క్రీస్తుని నమ్ముకున్న వారు క్రైస్తవులని పిలువబడతారని ఎక్కడైనా దేవుడు చెప్పారా? కానీ చూసిన ప్రజలు చెప్పారట. ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూసిన ప్రజలు నీవు క్రైస్తవుడు అని సర్టిఫికెట్ ఇవ్వాలి. నీ విధేయతను బట్టి వారు సర్టిఫికెట్ ఇవ్వాలి, నీ నడతను బట్టి వారు సర్టిఫికెట్ ఇవ్వాలి, నువ్వు ఆచరించే విధానాన్ని బట్టి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇదంతా కష్టమే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎప్పుడు బలహీనుడు అనేటప్పుడు నేను బలవంతుడిగా మారుస్తాను. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక ముగించుకుందామన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఉంది ఆశ. దేవుడు మీ ఆశను తృప్తిపరచును గాక. ప్రియులారా, చాలా శ్రద్ధగా మనం చూడాలి. ఇక్కడ సౌలుకి రెండోది జరిగింది ఏంటంటే, వేటినైతే
ఆశ్రయించకూడదు అని నిర్మూలించాడో మరలా వాటి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాడు. వాటి కొరకే మరలా ప్రయాస పడుతున్నాడు. వాటి కొరకే మరలా తాపత్రయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన అవిధేయత జీవితాన్ని బట్టి. ఇప్పుడు సౌలుకు నూతన సృష్టి. ఒకవేళ మనం కూడా మన పాత అలవాట్లకు, మన పాత ఉద్దేశాలకు, పాత తలంపులకు, పాత మాటలకు మనం ఇంకా అట్లాగే నడుస్తుంటే మనం ఒక నూతన సృష్టి. మనం ఎంత మోకరించి దుఃఖపడినా, ఎంత మోకరించి విజ్ఞాపన చేసినా, ఎన్నిసార్లు బైబిల్ అటు ఇటు తిరగేసినా, ఎన్ని వాక్యాలు కంఠస్థపట్టినా మన పాత జీవితానికి నూతన క్రియ జీవితానికి వ్యత్యాసము కనపడకపోతే, డిఫరెన్స్ కనపడకపోతే దానివల్ల నీకు అసలు ప్రయోజనమే లేదు. ఒక మాట చెప్తున్నాను ప్రియులరా, సౌలు అవిధేయుడిగా బ్రతకడం వల్ల దేవునికి ఏమైనా నష్టం జరిగిందా? దావీదుని రాజుగా ఏర్పరచుకున్నాడు. దావీదు ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి రక్షించుకున్నాడు. దేవునికి ఏమైనా నష్టం జరిగిందా? ఇక్కడ నష్టం ఎవరికి జరిగిందో తెలుసా? అవిధేయుడిగా బ్రతికినందువల్ల సౌలుకి జరిగింది. సౌలుకు జరిగిన మొట్టమొదటి నష్టము, దేవుడు మౌనంగా, అయ్యో నేను నా దేవుడని నేను ఆరాధిస్తుంటే ఆ దేవుడే నాకు మౌనంగా నిలిస్తే అది ఎంత దుఃఖకరమైన విశేషం అండి. ఆయనే నాకు ఆశ్రయదుర్గమని నేను నమ్మినప్పుడు ఆ ఆశ్రయదుర్గమే నాకు మౌనంగా నిలిస్తే అది ఎంత నష్టం అండి. రెండవదిగా, చిల్లంగి వేటినైతే నిర్మూలించాడో, వేటినైతే వద్దనుకున్నాడో మరలా వాటి కొరకే ప్రయాసపడుతున్నాడు. అలాగే మనం ముందుకు చూసినట్లయితే 12వ వచనం ఒకసారి చదువుదాం. ఆ స్త్రీ ఎట్లా మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నన్నెందుకు. ఇప్పుడు సౌలుకి ఇచ్చిన బిరుదేంటో తెలుసా అండి? ఆవిడ మోసగాడు. ఏంటంట? మోసగాడు. సౌలుకు జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంట? దేవుడు మౌనంగా నిలిచిపోయాడు. రెండవది, వేటినైతే ఆశ్రయించొద్దు అని ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఆజ్ఞను తనే మరలా చేస్తున్నాడు. ఇప్పుడు మూడవదిగా జరిగింది ఏంటో తెలుసా? సౌలుకు ఒక బిరుదు వచ్చింది. ఏంటంటే ఆ బిరుదు ఏంటంటే, ఆయన తన రాజ్యంలో ఉన్న, తన కింద ఉన్న సబ్జెక్టివ్, తన రాజ్యంలో ఉన్న తన కింద ఉన్న స్త్రీ ఇప్పుడు సౌలుని ఏమని పిలుస్తుందో తెలుసా? రాజు అయిన సౌలుని ఏమని పిలుస్తుందో తెలుసా? నువ్వు మోసగాడివి అంటుంది. ఇప్పుడు ఏమన్నా సౌలు ఏమైనా చేయగలిగాడా? సౌలు ఏమైనా చేయగలిగాడా? సౌలు ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. మరలా ప్రాధాయపడుతున్నాడు, అమ్మా నువ్వు ఒక్క పని నాకు చేసి పెట్టు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. యెహోవా నామంలో నేను ఒక ప్రమాణం నీకు చేస్తున్నా. ఆ ప్రమాణం ఏంటంటే, నీ ప్రాణానికి నా ప్రాణం నేను అడ్డు వేస్తా. ఈ ఒక్క పని నాకు చేసి పెట్టు. సరే, నువ్వెవరిని తీసుకురమ్మంటావు? సమూయేలుని తీసుకురమ్మంటది. సమూయేలుని తీసుకురమ్మని అడిగినప్పుడు సమూయేలు ఆత్మను తీసుకొచ్చినప్పుడు మరలా బిగ్గరగా కేక వేసి ఒక మాట అంటది. ఒకసారి చూద్దామా? 15వ వచనం ఒకసారి చదువుదాం. సమూయేలు సౌలును అడుగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను. ఇప్పుడు 4వదిగా ఏం జరిగిందంట? దేవుడు ఏం చేశాడంటండి? చూసారు ప్రియులారా, ఒక్క అవిధేయత సౌలు జీవితంలో తీసుకొచ్చిన నష్టాన్ని ఒకసారి మనం చూస్తున్నాం. దేవుడు మౌనంగా నిలిచాడు. వేటినైతే విడిచిపెట్టమన్నాడు వాటినే మరలా సౌలు వెంబడిస్తున్నాడు. మూడవదిగా, ఒక మోసగాడిగా వారు చూస్తున్నారు. మరి అదేవిధంగా 4వదిగా మనం చూస్తే దేవుడు ఎడబాసను అనే మాటను కూడా మనం చూస్తున్నాం. 13వ వచనంలో సౌలు మాట్లాడుతున్నాడు ఒక మాట, ఏంటంటే నాకు భయము వేస్తుందయ్యా. ఏ మాట చూడండి ఒకసారి. 13వ వచనం ఒకసారి చదువుదాం. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడదని ఆమెను అడుగగా, నేను చూచుచున్నాను. అందుకతడు, ఏ రూపముగా ఉన్నానని అతనిని అడిగినందుకు, అది ఏం కప్పుకున్నవాడట? దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒక పైకి వస్తున్నాడని, సమూయేలు వస్తున్నాడని చెప్తుంది అక్కడ ఆమె. అయితే ప్రియులారా, 15వ అధ్యాయంలో సమూయేలు బ్రతికినట్లు మనం చూస్తాం.
కానీ 28వ వచనంలో సౌలు చనిపోయినట్లు మనం చూస్తాం, సమూయేలు చనిపోయినట్లు మనం చూస్తాం. సో ఇప్పుడు ఒక్క అవిధేయత వల్ల తనకు జరిగిన నష్టం ఏంటంటే దేవుడు మౌనంగా నిలిచిపోయాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మౌనంగా నిలిచిపోయాడు. సౌలుకి ఇప్పుడు భయం వేస్తుంది. అబద్ధికుడుగా, మోసగాడిగా నిలబడ్డాడు. దేవుడు తన నుంచి వేరయ్యాడు అన్న విషయాన్ని గ్రహించాడు. చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 18వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. దేవుని ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో తన కోపమును నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇజ్రాయేలీలను ఎవరి చేతికంటండి? ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడట. తరువాత యెహోవా ఇజ్రాయేలీల తట్టును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారుడును నాతో కూడా ఉండు అని సౌలుతో, ఇప్పుడు సమూయేలు చెప్తున్న మాట సౌలుకి ఏమని చెప్తున్నాడంటే, రేపు ఇదే సమయానికి నీవు నీ కుమారులు ఎవరితో ఉంటారంట? సమూయేలుతో ఉంటారట. ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? చనిన వారి లిస్టులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చనిపోయిన వారి లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు రేపొద్దున సౌలు ఎక్కడ ఉంటాడంట? చనిపోయిన వారి లిస్టులో ఉంటాడంట. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక్క అవిధేయత ప్రియులారా. ఎన్ని అవిధేయతలు? ఒక్క విధేయతే. దేవుడు రాజుగా చేసి ఒక్క మాట చెప్పాడు, నా మాట శ్రద్ధగా విను అని కూడా దేవుడు అక్కడ చెప్తాడు. అమాలేకీలను నాశనం చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంటే తనకు నచ్చినట్లుగా చేశాడు. నాశనం చేస్తున్నాను అనుకున్నాడు కానీ తనకు నచ్చినట్లుగా చేశాడు. అవిధేయుడిగా బ్రతికాడు. అవిధేయుడిగా బ్రతికినందువలన సౌలుకు వచ్చింది ఏంటో తెలుసా? ఇప్పుడు మరణం వచ్చిందంట. ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. చూసారు ప్రియులారా, ఒక్క అవిధేయత ఎంతవరకు నడిపించిందో. ఉపవాసం ఉంటున్నాం కానీ ఇంకా అవిధేయులుగా బ్రతుకుతుంటే దేవుడు ఉపేక్షించడు. అది సౌలు జీవితంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఉపవాసం ఉంటున్నాం, భక్తి జీవితంలో ఒకవేళ మనం లేకపోతే దేవుడు ఉపేక్షించడు. ఉపవాసం ఉంటున్నాము, దేవునికి నచ్చని క్రియలు ఇంకా మనలో కొనసాగితే దేవుడు ఉపేక్షించే దేవుడు కాదు. దేవుడు అందుకనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినను వినని వాడు మరి హఠాత్తుగా జాగ్రత్త. దేవుడు సౌలు ఏ స్థాయికి తీసుకువెళ్ళాడంటే తను చనిపోయే స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. మరణమునకు అప్పచెప్పేశాడట. అందుకనే సమూయేలు అంటున్నాడు, రేపటి ఇదే సమయమున నీవు కూడా నాతో ఎవరుంటారంట? నీవును నీ కుమారులను ఎక్కడుంటారంట? ఆయనతో ఉంటారట. మరలా ఒక్కసారి మనం ఎస్తేరు గ్రంథానికి వెళదాం. ఒక్క అవిధేయతను బట్టి సౌలు జీవితంలో జరిగిన నష్టాన్ని అంతటిని మనం చూసాం. ఎంత నష్టమై జరిగిందంటే తన ప్రాణమును సైతము కోల్పోయేంత నష్టం జరిగింది. కానీ ఎస్తేరు ఎట్లా బ్రతికిందో ఒక్కసారి మనం చూద్దాం. ఉపవాసం చేస్తూ ఎస్తేరు ఎట్లా బ్రతికింది, దేవునికి బలి అర్పిస్తున్న సౌలు ఎట్లా బ్రతికాడు, దేవునికి ఉపవాసం ఉన్న సౌలు ఎట్లా బ్రతికాడు, దేవుని ఎరిగిన సౌలు ఎట్లా బ్రతికాడు, దేవుడే అభిషేకించుకున్న సౌలు ఎట్లా బ్రతికాడు, తన అవిధేయత వల్ల జరిగిన నష్టం ఏంటి. కానీ ఉపవాసము చేస్తున్న ఎస్తేరు జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. అదే ఎస్తేరు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం మరలా ఒకసారి చదువుదాం. మనం చదువుకున్న షూషానునకు కనబడిన సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని గురించి మనకి ఎక్కడ కనపడదు. ఎస్తేరు గ్రంథంలో యెహోవా అనే పదం మనకు అసలు ఎక్కడ కనపడదు. దేవుడు అనే పదాలు మనకు అసలు కనపడవు. కానీ దాన్ని పరిశీలించి చూస్తే మొర్దెకై జీవితంలో కానీ ఎస్తేరు జీవితంలో కానీ వారి విశ్వాస జీవితాన్ని మనం పరిశీలిస్తే వారి విశ్వాస జీవితంలో మనకు ఎవరు కనపడతాడో తెలుసా? దేవుడే కనపడతారు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అట్లా కనపడాలి. మన జీవితంలో దేవుడు అట్లా కనబడనంత కాలము మన ఉపవాసానికి విలువ లేదు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నేనేం చెప్తున్నానంటే విధేయత లేని ఉపవాసము వ్యర్థము. ఇప్పుడు విధేయత కలిగిన స్త్రీగా
ఎస్తేరు బ్రతికింది. తన తన అనాథే తన చిన్నాన్న దగ్గర ఉంది, కానీ ఏ రోజన్నా తన చిన్నానికి అవిధేయురాలుగా బ్రతికిందా? బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడన్నా చూస్తున్నామా? అవిధేయురాలుగా బ్రతకలా. రాజు కొరకు సిద్ధపరుస్తున్న ఒక చిన్న ఉద్యోగస్తులు కూడా తను చాలా విధేయత చూపిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చాలా విధేయురాలుగా బ్రతికిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో విధేయురాలుగా బ్రతికిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎంతో విశ్వాసము కలిగిన స్త్రీగా మనం ఎస్తేరును చూస్తున్నాం. అంటే ఇప్పుడు తన ఉపవాస జీవితానికి, తన భక్తి జీవితానికి, తన ప్రార్థనా జీవితానికి, తన నడిచిన విధానానికి, తను ఇతరుల దగ్గర తెచ్చుకున్న పేరుకి అన్నిటికీ మనం పోల్చి చూస్తే అన్నీ సమకూర్చి జరుగుతున్నాయి. అందుకని ఆవిడ ఉపవాసాన్ని ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకించలేదా? రాజు ఎదుట పిలవకుండా నిలబడటం వచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఏంటంటే శిక్ష మరణ శిక్ష. కానీ ఇప్పుడు రాజు పిలవకుండానే ఆవిడ వెళ్ళి నిలబడిందట. ఏం చేసిందంట? రాజు పిలవకుండానే వెళ్ళి ఆవిడ నిలబడిందట. అందుకనే ఆవిడ చెప్తున్న మాట ఏం చెప్తుందంటే, అయ్యా ఇక్కడున్న యూదులందరినీ మీరు సమకూర్చండి. సమకూర్చి మీరు ఏం చేస్తారంటే 3 దినములు ఉపవాసం ఉండండి, అన్నపానాలు మానివేయండి. నేను నా దగ్గరున్న దాసీలు కూడా మేమందరం కలిసి ఉపవాసం ఉంటాం. మనమందరం కలిసి యెహోవాని వేడుకుందాం. వేడుకున్న తర్వాత ఆ ఉపవాసము తర్వాత నేను ఇక రాజు దగ్గరికి వెళ్తాను. నేను చచ్చినా పర్వాలేదు. ఆవిడ నిశ్చయిత చూడండి. నేను నశించినా పర్వాలేదు. ఆవిడ నిశ్చయిత చూడండి. ఇప్పుడు ఎవరి మీద ఆమెకి నమ్మకం ఉంది? ఎవరి మీద నమ్మకం ఉందండి? మొద్దుకై చాలా ముద్దుగా ప్రేమించుకున్నాడు, చాలా కష్టపడి ఇష్టంగా ప్రేమించుకున్నాడు. ఒక్కగానొక్క కూతురండి. చూసుకుంటుంటాడా? చూసుకోడా? మా అమ్మాయి ఉంది, చూసుకుంటావా? చూసుకోవా? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లాగే పెంచుకున్నాడు ఎస్తేరుని. ఎస్తేరుతో ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు ఎస్తేర్. ఎందుకో తెలుసా? నాకు వేరొక వైపు నుంచి దేవుడు సహాయాన్ని కూతురుతో ప్రేమించిన కూతురుతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడా? ఏమండి? ఒక రాణితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడా మొద్దుకై? ఎందుకంటే తన విశ్వాసము మీద తనకి నమ్మకం ఉంది మొద్దుకైకి. ఎస్తేరు విశ్వాసము మీద ఎస్తేరుకి నమ్మకం ఉంది. అందుకనే ఏమంటుందో తెలుసా? నేను రాజు దగ్గరికి వెళ్తాను అంటుంది, కానీ మీరు ప్రార్థన చేయండి రాజు నన్ను పిలుస్తాడని అని అంటల్లా. మీరు ప్రార్థన చేయండి, నేను వెంటనే 3వ దినాన్ని ఏం చేస్తాను? రాజు దగ్గరికి నేను వెళ్తాను. రాజు మనస్సు మార్చులాగానే మీరు ప్రార్థన చేయండి అని అడగటల్లా. ఏమని అడుగుతుందో తెలుసామా? మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను వెళ్తానంతే రాజు సన్నిధానానికి. రాజే సమాధానం ఇస్తాడు. రాజు సమాధానం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ఉపవాస జీవితము దేనినైనా మార్చగలదు, రాజశాసనమునైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎన్ని పరిస్థితులైనా మనకు మారవు అని మనకు ఒక రూఢి అయిన నమ్మకం ఉంటుంది. కానీ పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడు. చాలా మంది స్త్రీలు, చాలా మంది భక్తులు, నాకు తెలిసిన చాలా మంది రీసెంట్గా కొంచెం నేను పెద్దవాళ్ళతో తిరుగుతున్నా, కొంచెం వయసులో పెద్దవాళ్ళతో. వాళ్ళు అంటున్నారు నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను అసలు బాగా తాగుబోతున్నాయ్యా, అసలు నేను ఎప్పటికీ మారననుకున్నా, కానీ ఇవాళ నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. నా జీవితం చాలా చండాలమయ్యా, కానీ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాగా త్రాగుబోతూ, కానీ ఇవాళ ఆయన సేవకుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది లేదు ప్రియులారి. ఉదయకాల సమయం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. యూదుల మీదకి కష్టం వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? విధేయులై ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? విధేయులై ప్రార్థన చేశారు. యోనా వెళ్ళిన ప్రాంతానికి యోనాతో దేవుడు మాట్లాడి, యోనా ప్రకటించిన మాట ఏంటో తెలుసా? అయ్యా మీ దుర్మార్గములను వీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళ దుర్మార్గాలను విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళని విడిపించాడా? విడిపించలేదా? నినివే ప్రజలను చంపేయాలి అనుకున్న దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి ఆగిపోయాడా లేదా? హల్లెలూయా. ఆగిపోయాడా లేదా?
ఇవాళ నీ నీ జీవితంలో, నా జీవితంలో ఏ నష్టము సమకూర్చి చేయాలని సాతాను ప్రేరేపించినా, ప్రయత్నిస్తున్నా, సంకల్పించినా, నా ఉపవాస జీవితము, విధేయత కలిగిన నా ఉపవాస జీవితము ఖచ్చితమైతే ఎస్తేరుని దేవుడు ఎలా అయితే నిలబెట్టుకున్నాడో, రాజు ఎదుట సైతము ఎస్తేరుని నిలబెట్టుకొని శాసనమును సైతము మార్చగలిగిన దేవుడు, వారి పశ్చాత్తాప జీవితాన్ని చూసి వారిని చంపాలి అనుకుని ఆగిపోయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా అలాగే చేయునుగాక. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము జీవితం చాలా శ్రేష్టమైంది ప్రియులారా. ఉపవాస జీవితం చాలా శ్రేష్టమైంది. అనేక భక్తులు ఉపవాసం ద్వారా చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు. ఈ 3 దినాలు చాలా మంది ఉపవాసం ఉన్నారు. మీరు దేని కొరకు ప్రార్థించారో మీకు తెలుసు. మీ ప్రార్థన ఆయన ఆలకించాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్దామా? కార్యసిద్ధి కలిగజేయుచున్న దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో దాన్ని మీరు చూడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చూసిన వారికి దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో వేటినైతే మనం విశ్వసిస్తున్నామో, వేటినైతే మనం చూస్తున్నామో, విధేయత కలిగి మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగిపోయినప్పుడు దేవుడు వాటిని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. విశ్వసించిన వారు ఒకసారి స్తోత్రం చెప్దాం. అలాగే విధేయత చాలా ప్రాముఖ్యమైందని మనం మాట్లాడుకున్నాం. అయితే వేటి యందు విధేయత కలిగి ఉండాలని దేవుడు వాక్యము, ఇంతవరకు విధేయత గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా బాగుంది. ఇక మీదట మాట్లాడుకున్న విధేయతలను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. చాలా కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయము 17వ వచనాన్ని విధేయత గురించి మాట్లాడుతూ, మనం సంఘముగా ఉపవాసం ఉండి, సంఘముగా మనము ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ వేటి యందు మనము విధేయత చూపాలి అనే మాటను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు జరిగిన ప్రసంగం మనకు బాగానే అనిపిస్తుంది. కానీ వీటిని కూడా మనము విధేయత చూపగలిగితేనే సంపూర్ణముగా దేవుని వాక్యానికి విధేయత చూపినట్టు అర్థం చేసుకోండి. వీటిని విధేయత చూపినప్పుడే సంపూర్ణముగా, ఇందాక మనం అనుకున్నాం కదా, సౌలు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు వేటినైతే శ్రేష్టం అనుకున్నాడు వాటిని తీసుకొని వచ్చాడు. సౌలు దేవుడు చెప్పిన సంపూర్ణమైన విధేయత చూపలేదు. ఎప్పుడైతే సౌలు సంపూర్ణమైన విధేయత చూపాడో సౌలుకి ఆ నష్టం జరిగేది కాదు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా సంపూర్ణమైన ఉపవాసము అని ఎప్పుడు పిలువబడుతుంది అంటే, సంపూర్ణమైన విధేయత ఎప్పుడు అని పిలువబడుతుంది అంటే, ఈ విధేయతను కూడా మనం చూపినప్పుడే. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచుండగా, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినకుండా మీరు నడుచుకొనుడి. అదే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి భలే అట్లే మరి నా బైబిల్ అంటే ఇట్లా ఉంది, నా బైబిల్ ఇట్లా ఉందండి. వారి మాట అదే చాలా మంది వాళ్ళ భక్తులు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుని ప్రేమిస్తే చాలండి, మనుషులు ప్రేమించాల్సిన అవసరం లేదు. దేవుని వెంబడిస్తే చాలండి, మనుషులు వెంబడించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? వారి విశ్వాసమును మీరు ఎరిగి వారిని వెంబడించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వారికి మీరు ఎట్లా ఉండాలంటండి? ఇది కూడా ఆచరిస్తేనే మనము సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్నట్టు. సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 9 లేకపోతే 8 మనం చేసి, రెండింటిని మాకు ఇష్టం లేదండి మేము చేయమన్నాం అనుకోండి, దొంగతనం చేయకుండా ఉంటాం మాకు ఇష్టం లేదండి మేము దొంగతనం చేస్తామన్నాం అనుకోండి, 10 ఆజ్ఞలు ఆచరించినట్లయినా మనం. ఇప్పుడు దీన్ని మనం ఆచరించకపోతే సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని ఆచరించినట్లయినా మనం. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారికి ఎట్లా ఉండాలంట మనము? ఇదే కష్టమైన పని. మనకి ఇంతవరకు విన్నది వినగలుగుతాం, కానీ ఇది అర్థం చేసుకొని దాన్ని ఇమిడ్చుకోవడమే చాలా కష్టం. సేవకునకు లోబడి ఉండాలి. సేవకుని యొక్క విశ్వాసాన్ని గమనించి ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ వారిని వెంబడించేవారుగా ఉండాలని కూడా దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఇంకొక విధేయతను మనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఇది కూడా కష్టమే. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు
లోబడనక్కరలేదు. అదే మరలా దేవుని వాక్యం చెప్తుంది. లోబడి భర్తకి విధేయుడిగా బ్రతకండి అమ్మా అంటే మీరు వేటికి భయపడుతున్నారు? కొండలకి, పిల్లులకి, కుక్కలకి, బొల్లులకి, వీటికి కాకుండా మిగతా దేనికి మీరు భయపడలేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ భర్తలకు నవ్వుకోండి, పర్వాలేదు. ఎవరికి భయపడాలట? భర్తకు విధేయుడిగా బ్రతకాలంట భార్య. ఎట్లా బ్రతకాలంట? సంఘము దేవునికి విధేయుడిగా బ్రతకాలి, భార్య భర్తకు, సంఘం దేవునికి విధేయురాలుగా బ్రతకాలి. ఇది కూడా ఆచరిస్తేనే సంపూర్ణంగా. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. భర్తకు విధేయుడిగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి విధేయుడిగా బ్రతకాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. సేవకునికి లోబడి బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులకు ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1, పిల్లలారా ప్రభువునకు ఎవరికి విధేయులుగా బ్రతకాలట? అర్థమవుతుందా? యవన బిడ్డలందరూ ఎవరికి విధేయులై బ్రతకాలట? తల్లిదండ్రులకు విధేయులై బ్రతకాలి. అది దేవుని వాక్యం. విధేయులుగా బ్రతకకుండా నీ ఉపవాసము వ్యర్థం. విధేయత లేకుండా నీ ఉపవాసము వ్యర్థం. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ అవిధేయతను సహించడు ప్రియులారా. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ అవిధేయతను సహించడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. మట్టిలో నుంచి ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఆయన పేరేంటండి? ఎవరండి? ఆదాము గారిని తయారు చేసుకున్నాడు. అంతగా ఆదాముని ఎంత ప్రేమించుంటాడంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా నేను ఒకటి తయారు చేస్తున్నాను అనుకోండి, నాకు ఎంత శ్రద్ధ ఉంటుంది దాని మీద? చాలా శ్రద్ధ ఉంటుంది. చాలా శ్రద్ధగా వహిస్తా. చాలా ఈ ముక్కు ఇట్లా ఉంటే బాగుండు, ఆ చెవి ఇట్లా ఉంటే బాగుండు అని అనుకున్నాడేమో. మట్టితో ఆదాము గారిని తయారు చేస్తున్నప్పుడు తయారు చేసి దేవుడు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడట. ఆయనలో ఉన్న ప్రాణాత్మలను ఆ మట్టిలోకి ఊదాడట. ఇప్పుడు అక్కడ ఎవరు తయారయ్యారట? అంతగా ప్రేమించిన ఆదాముకి ఏం తయారు చేశాడు? ఏదేను తోటను ఒకటి తయారు చేశాడు. ఇప్పుడు ఆదాము ఏమైనా కష్టపడ్డా? పొలం దున్నాడా? నీళ్లు పెట్టాడా? అర్ధరాత్రి లేచి మోటార్ వేసాడా? ఎరువేసాడా? మందు కొట్టాడా? ఏమీ చేయలా. అసలు ఏమన్నా కష్టపడ్డా? చెమట పట్టకుండా మంచి ఆహారం తింటున్నాడు. ఎట్లాంటి ఆహారం తింటున్నాడు? ఏది కావాల్సి అది తింటున్నాడు. ఏది కావాల్సి అది తింటున్నాడు. అంతగా ప్రేమించాడు కదా దేవుడు ఆదాముని. ఒక్కసారి ఆదాముకి అవిధేయతను బట్టి దేవుడు చేసిన కార్యం ఏంటో ఒక్కసారి చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకును ఏదేను తోటలో నుంచి పంపివేసిన వరకు బాగానే ఉందండి. ఒక్కసారి నా వైపు చూడండి. ఏం చేశాడంటే తనను ప్రేమించి ఇష్టపడిన ఆదాముని ఏం చేశాడంటే ఏదేను తోటలో నుంచి పంపివేశాడట. ఎట్లా పంపివేశాడో 24వ వచనంలో ఉంది. ఒకసారి చూడండి. అప్పుడు ఆయన ఆదాముని ఎలా పంపేశాడంట? ఎలా పంపేశాడంటండి? అక్కడ ఏ పదం ఉంది? అక్కడ వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టడం అంటే మర్యాదపూర్వకంగా ఒక కార్పెట్ వేసి దాని మీద పూలు చల్లి జాగ్రత్తగా వెళ్ళి రాదామని అన్నాడా? ఏమన్నాడంటే వెళ్ళగొట్టడం అని ఎవరంటారు? ఏమంటారండి? ఎట్లా వెళ్ళగొడతారు అసలుకి? ఒక వ్యక్తిని వెళ్ళగొట్టాడంటానికి మనం ఇచ్చే పోస్టర్ ఏంటి? మెడబట్టుకొని ఆదాముని ఏం చేశాడంట? అవిధేయతను బట్టి ఎంతగానో ప్రేమించిన ఆదాముని దేవుడు ఏం చేశాడంట? ఏదేను తోటలో నుంచి పంపివేశాను. కానీ ఎలా పంపివేశాడో తెలుసా? వెళ్ళగొట్టాడట. ఎంత ద్వేషించాడో చూడండి. ద్వేషం లేకపోతే వెళ్ళగొట్టగలడా? చికాకు పడకపోతే వెళ్ళగొట్టగలడా? వెళ్ళగొట్టాడంట. ఇంగ్లీష్లో కూడా అదే ఫ్రేజ్తో రాశారు. ఇంగ్లీష్లో కూడా అదే ఇంటెన్షన్ ఉంది. దేవుడు త్రోసి వేశాడట, వెళ్ళగొట్టాడట. జాగ్రత్త. అవిధేయతను దేవుడు సహించే దేవుడు కాదు ప్రియులారా. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. నువ్వు అవిధేయత కలిగి ఉపవాసము చేసిన ఆ ఉపవాసము ఈ ఒక్క మొక్క నువ్వు ఇవాళ తీసుకొని వెళ్తే చాలు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు. ఈ విషయాన్ని ఆధారము చేసుకొని నువ్వు ఉపవాస జీవితాన్ని చేయగలిగితే చాలు. జాగ్రత్త. దేవుడు మనలను వెళ్ళగొట్టక ముందే, దేవుడు మనలను మరణమునకు అప్పజెప్పక ముందే దేవుడి నచ్చని ప్రతి క్రియను
మనం విడిచిపెట్టాలి. దేవుడికి నచ్చని ప్రతి లక్షణాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడికి నచ్చని ప్రతి అలవాటును మనం విడిచిపెట్టాలి. అది మనకి ఎంత ఇష్టమైందైనా సరే. నేను ఎప్పుడు మా ఆవిడికి చెప్తాను, నా జీవితంలో నేను బాగా ఇష్టపడింది ఉద్యోగం చేయడం. అలా నేను ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు దేవుడికి సమర్పించుకొని అంటున్నాను, ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాను. కానీ దేవుడు నాకు తీర్పు తీరుస్తూనే వచ్చాడు. ఆ తీర్పు నేను గ్రహించలేకపోయాను. మొదటి ప్రెగ్నెన్సీ, రెండవ ప్రెగ్నెన్సీ, జాబ్లో కూడా 150 మంది టీం, మేము 150 మంది టీం. ఆ 150 మందిలో ప్రమోషన్ ఎవరికి రాలేదయ్యా అంటే అది నాకే రాలేదు. మళ్ళీ 150 మంది టీంలో ఏదైనా ఎస్కలేషన్, ఏదైనా ప్రాబ్లం వస్తే మా మేనేజర్ అడిగే మాట ఏంటో తెలుసా? రాజేష్కి ఒకసారి చూపించారా అని అనేవాడు. రాజేష్ నన్ను బాబాయ్ అనేవాడు. బాబాయ్ చెక్ చేశాడండి అనేవాడు. చెక్ చేస్తే వేసి ఏ చెప్తున్నాడు అది చేయండి అనేవాడు. మరి మేనేజరే నాకు అప్రూవల్ ఇస్తున్నప్పుడు ప్రమోషన్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే నా అవిధేయత. దేవుడు నన్ను పిలుచుకుంటున్నా సరే నేను అవిధేయుడుగానే బ్రతుకుతూ వచ్చాను. దేవుడు నాకు తీర్పు తీరుస్తూనే వచ్చాడు. దేవుడు నాకు నష్టం జరిగిస్తూనే వచ్చాడు. దేవుడు నాకు నేర్పిస్తూనే వచ్చాడు. ఒకవేళ ప్రిన్సీ టైంకి కూడా నేను ఒకవేళ పడకుండా దేవునికి అవిధేయుడికి ఇంకా బ్రతికితే ఇంక జీవితం ఎట్లా ఉండేదో. బట్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన మహాకృప చేత దేవుడే నన్ను ముందుకు నడిపించుకున్నాడు. 10 ఏళ్ల క్రితం నిన్న ఒక చాలా శ్రేష్టమైన మాట, అడ్రస్ లేని వారికి అడ్రస్ దయచేయగలిగిన వాడు. 10 సంవత్సరాల క్రితం నాకు అసలు అడ్రస్ లేదు. అందరూ టెన్షన్ పడ్డారు, ఇంక్లూడింగ్ మా అత్త మాంగారు కూడా. ఈ పిల్లోడు సేవకుడు అవుతాడా? ఈ పిల్లోడు అసలు సేవలో నిలబడగలడా? అసలు ఈ పిల్లోడు ఏమన్నా సేవ చేయగలడా? ఒక భాష రావట్లేదు, ఒక మాట రావట్లేదు, స్టేజ్ ఎక్కితే వణికిపోతున్నాడు. కంగారు పడ్డారు, అడ్రస్ లేదనుకున్నారు. కానీ ఇవాళ అడ్రస్ ఎవరిచ్చారు? ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రియులరా, మన పరిస్థితి ఏదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, నమ్మడానికి కష్టంగా ఉన్నా సరే, నాతో ఉన్న యవనస్తులు ఇప్పుడు అంటా ఉంటారు. కానీ నా జీవితంలో నేను మాత్రం ఒకటి, ఎప్పుడు ఆయన నామానికి ఏ రోజు నేను అవమానంగా బ్రతకలేదు. ప్రియులరా, ఆయన నామానికి ఏ రోజు నేను అవమానంగా బ్రతకలేదు. దేవుని పని అంటే అన్నిటిని విడిచి దేవుని పని చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, ఇవాళ నేను ఆశీర్వదించబడటానికి గల కారణం, నేను చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ప్రతి పని నేను చేశాను. నిన్నగాక మొన్న పోయిన వారంలో మందిర ప్రతిష్ఠ జరిగింది. ఆల్మోస్ట్ దీనికి సగం ఉంటుంది మందిరం, స్లాబే. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అక్కడ అన్న విశ్వాసులు అన్న మాట ఏంటో తెలుసా? నన్ను అక్కడ అయ్యగారు అనే పిలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ సంఘాలన్నీ ప్రస్తుతానికి దేవుని మహాకృపను బట్టి నేను కూడా చూసుకుంటున్నాను నాన్నగారితో కలిపి. రాయేష్ అయ్య గారు దేవుడి పని అంటే మట్టైనా బిసుకుతాడండి, పేడైనా బిసుకుతాడండి. ఏమంటే దేవుని పని అంటే పేడైనా బిసుకుతాడండి. వాళ్ళనే మాట. నేను చిన్నప్పటి నుంచి దేవుని పని అంటే ఏది విడిచిపెట్టలేదు. ప్రియులారా, యవనస్తులకి నేను చెప్పే మై బెస్ట్ అడ్వైస్ ఫర్ యూ ఇన్ మై హోల్ లైఫ్, దేవుని మందిరము పని అంటే మీరు ఆరాటపడండి, ఇష్టంగా చేయండి. అది ఏ పని అయినా సరే. నాకు వాళ్ళు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? దేవుని మందిరము పని అంటే ఆయన పేడైనా బిసుకుతాడు. దేవుడు ఎక్కడ నిలబెట్టుకున్నాడు నన్ను? దేవుడు ఏమన్నా నాకు అన్యాయం చేశాడా? దేవుడు నాకేమైనా అన్యాయం చేశాడా? పనికి రాని అడ్రస్ లేని వాడిని వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులకు మీరు ఒండ్లు దాచుకుంటే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటున్నారు. సౌలు అవిధేయుడిగా బ్రతికినందుకు దేవునికి ఏమైనా నష్టం జరిగిందా? ఫిలిస్తీన్లకు ఎవరిని ఇంకొక రాజునిచ్చాడో తెలుసా? దావీదు అనే రాజునిచ్చాడు. అలా కొనసాగుతూనే ఉంది. హామాను ఏ సంతతికి చెందినవాడో తెలుసా? అమాలేకీయుల సంతతికి చెందినవాడు. ఏ సంతతికి చెందినవాడు? ఇశ్రాయేలీల మధ్య అమాలేకీయుల మధ్య యుద్ధము కొనసాగుతూనే ఉంది. దేవుడు జయాన్ని ఇస్తూనే వచ్చాడు. దేవుడు జయాన్ని ఇస్తూనే వచ్చాడు. తను ఏర్పరచుకుంటాడు. యవనస్తులందరికీ నేను చెప్పే మాట, దేవుని పనికి మీరు అస్సలు ఏ రోజైతే మీరు వెనుకాడతారో ఆ రోజున మీరు వెనకబడిపోతారు. ఈ విశ్వాస జీవితంలో ఈ పోరాటాన్ని మనం ఎదుర్కోవాలి అంటే దేవుని పరిచర్య పట్ల, దేవుని మందిరము పట్ల మనకు ఆరాటం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా పెద్దోళ్ళే చేస్తున్నారు పనులన్నీ. పాజ్ ఆన్ చేయడానికి అవుతుంది, తర్వాత ఎడిట్ చేసుకున్నాను. పెద్దోళ్ళే చేస్తున్నారు పనులన్నీ. నేను నిన్న ఇజ్రాయెల్ అంటాను, అన్న మీరు ఎందుకు ఇంకా అన్ని చేస్తున్నారు? యవనస్తులకు చెప్పడంటే, యవనస్తులు ఎక్కడా కనపట్టల్లా, యవనస్తులు ఎవరి కూడికి రావటల్లా. ప్రియులరా, యవనస్తులకు నేను చెప్పే మాట,
దేవుని మందిరంలో పని చేయడానికి ఇష్టపడండి. నేను అట్లా చేశాను. చిన్నప్పటి నుంచి ప్రతి పని నేను చేశాను దేవుని మందిరంలో. చింతపండు పులుసులు అంత తాకండి కండి. 2 నెలల క్రితం సేవకుల గుడి జరిగింది మా మందిరంలో. 30-40 మంది సేవకులు వచ్చారు. రేపొద్దున అయ్యగారు మరలా సేవకుల గుడికి వస్తున్నారు మా మందిరానికి. 40 మంది సేవకులు వస్తున్నారంటే నేను మా తమ్ముడు మేమిద్దరమే ఉన్నాం. శ్రీను అనే తమ్ముడు మొత్తం గిన్నెలన్నీ కడిగేసామండి. వంటోడు వచ్చే లోపల వంటోడు ఏమన్నాడంటే, నేను వచ్చే లోపల నాకు గిన్నెలు కూరగాయలు అన్నీ సిద్ధంగా ఉండాలి, కట్ చేశాను అన్నాడు. మేమిద్దరమే ఉన్నాం. మొత్తం గిన్నెలన్నీ కడిగేసాం, కూరగాయలన్నీ కోసి అక్కడ పెట్టాం. చింతపండు పులుసు కూడా పిసికి అక్కడ పెట్టాం. దేవుడు ఎందుకు నిలబెట్టుకోడు చెప్పండి? దేవుడు ఎందుకని ఏం చేస్తాడు చెప్పండి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మాటలు శ్రద్ధగా వింటారు. కానీ మనము వినువారమే మాత్రమే కాక చేయువారముగా ఉండాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. దేవుని కొరకు ప్రయాసపడండి, విధేయత కలిగి ప్రయాసపడండి. అది నేను చెప్పే మాట. ఉపవాసం ఉండండి, విధేయత కలిగి ఉపవాసం ఉండండి. ఎస్తేరు ఏ పాత్రాలండి? అనాథండి ఎస్తేరు. ఎందుకు పనికిరాని ఒక సాధారణమైన స్త్రీ ఎస్తేరు. తల్లిదండ్రులు లేని స్త్రీ ఎస్తేరు. ఏ ఆదరణ లేని స్త్రీ ఎస్తేరు. దేవుడు మహారాణిని చేశాడట. మళ్ళీ ఏమైనా మామూలు మహారాణియా? రాజు దగ్గరికి ఆజ్ఞ ఇవ్వకుండా వెళ్ళగలిగిన ధైర్యం కలిగిన మహారాణిని చేశాడు. హల్లెలూయా. తన కొరకు దేవుడి శాసనాన్ని మార్చాడండి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు మార్చడా విధేయత చూపిస్తే? నీ కొరకు నా కొరకు మార్చడా విధేయత చూపిస్తే? ఇజ్రాయేల్ ప్రజలతో అంటాడు దేవుడు, నేను వారిని, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు, నేను మీతో రాను. ఎందుకో తెలుసా? ఒకవేళ మార్గ మధ్యంలో మిమ్మల్ని నేను చంపుతానేమో. నిర్గమాకాండంలో మాట్లాడతాడు, ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడతాడు. ఒకవేళ నేను మిమ్మల్ని చంపుతానేమో, అందుకని నేను మీతో రాను. కానీ ఇజ్రాయేల్ ప్రజల్ని ఎక్కడ నడిపించాడు దేవుడు? ఎక్కడ నడిపించాడు? విధేయత చూపిన వారందరినీ కానానుకు నడిపించాడు. ఎవడైతే సనుగుకున్నాడో, గొనుగుకున్నాడో, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడు, మోషేని తోలనించాడు, మోషేని అవమానపరిచాడు, మోషేకి చేయవలసిన హాని ప్రతీదీ చేశాడు. వెనకాల మాట్లాడాడు, ముందు మాట్లాడాడు, అన్ని ఎలా చేసిన వాడు ఎక్కడైపోయాడంట? కానానులో ఎవడూ ప్రవేశించలేదంట. దాంట్లో బలాఢ్యులు కూడా ఉన్నారట. మన కోవిడ్ అనుకున్నారు. ఏమనుకున్నారు అందరూ? ఏమక్కర్లేదండి, బలం ఉంటే చాలు అన్నారు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్లే వెళ్ళిపోయారు. ఏమక్కర్లేదండి, మంచి ట్రీట్మెంట్ దొరికితే చాలు. పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్లే, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్నోళ్లే. పిల్లారా, దేవుని ఉగ్రతను మార్చగలిగింది దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఉగ్రత మార్చగలిగింది దేవుడు మాత్రమే. నినివే ప్రజల మీద వచ్చిన ఉగ్రతను ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. ఎస్తేరుని నిలబెట్టుకున్నది ఎవరు? దేవుడే. దేని బట్టి? విధేయతను బట్టి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితి అయినా నీది కావచ్చు, ఏ పరిస్థితి అయినా నీది కావచ్చు, నువ్వు విధేయత చూపి విశ్వాసిగా బ్రతుకుతూ ఉపవాసం ఉన్న రోజున ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడుదలను దయచేయను గాక. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.